ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట ప్రభు వీళ్ళందరికీ కూడా శుభములు పలుకుతూ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. ఇది రేచల్ మాథ్యూ గారి గురించి. అంటే నా తల్లి, మరి మనకందరికి కూడా ఆమె ఆత్మీయ తల్లి, స్పిరిచువల్ మదర్. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని సామెతలు 10:7 ఉంది. మరి ఆమె ఒక నీతిమంతురాలు, ఒక మరి దైవజనురాలు, ఒక పాస్ట్రమ్మ. అంటే దేవుని పిలుపు అందుకొని ఒక మిషనరీగా కేరళ దేశం నుండి, కేరళ ప్రాంతం నుండి వచ్చింది తెలుగు ప్రాంతం. ఆమె 100th బర్త్ యానివర్సరీ ఈరోజు ఆమె పుట్టినరోజు, 100th బర్త్డే. అంటే 100 సంవత్సరాలు, అంటే 99 కంప్లీట్ అయ్యి 100th బర్త్డే అనమాట ఈరోజు. ఒకవేళ బ్రతికుంటే మనమందరం ఎంతో సంతోషపడేది. ఆమె ప్రభు సన్నిధిలో 1993లో ప్రభు సన్నిధికి చేరుకుంది. అప్పుడు ఆమె వయసు 71 సంవత్సరం. అంటే 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాన్నగారి వెంబడి సేవ కొరకు కంకణం కట్టుకొని బయలుదేరింది. రేచల్ మాథ్యూ గారిని జ్ఞాపకం చేసుకోవడం, మరి ఆమె గురించి నేను కొన్ని మాటలు పలకడం, అది నా ధన్యత. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారని. అది నెరవేరుతుంది ఈరోజు. నా తల్లి ధన్యురాలని నేను చాటిస్తున్నాను. మరి ఈరోజు స్త్రీలు ఈ ఎపిసోడ్ వింటున్న పురుషులేమి స్త్రీలేమి తప్పకుండా వారు దేవుని ఆత్మతో నింపబడతారు. రేచల్ మాథ్యూ గారు మరి సెప్టెంబర్ 23, 1922లో జన్మించినారు. డిసెంబర్ 11, 1993 ఆమె ప్రభు పాద సన్నిధికి చేరుకుంది. ఆమె జీవితము ఒక పెద్ద పోరాటం. ఒక యుద్ధ భూమిలో ఒక పరాక్రమశాలి ఎలా పోరాడుతుందో అలాంటి పోరాటమైన జీవితమే నేను ఒక కూతురుగా, అంటే ఆమె కన్న బిడ్డగా నేను చిన్నప్పటి నుండి చూసి మరి గమనించినాను, దగ్గరలో గమనించినాను. నేను పలికే ప్రతి మాట కూడా నా అనుభవము ఆమెతో నేను చూసినవి చెప్తున్నాను. నేను ఎంత చెప్పినా తరగదు. ఆమె జీవితం అలాంటి శక్తి, పరిశుద్ధాత్మ బలంతో కూడింది. కాబట్టి నాకు వివరించడానికి అంత స్తోమత లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పుస్తకాలు రాయాలన్నా పెద్ద వాల్యూమ్ అయిపోతుందేమో. ఎందుకంటే షీ వాజ్ సచ్ ఎ గ్రేట్ లేడీ. ఈరోజు మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మన పిల్ల తరానికి ఉపయోగకరమని నేను ఈ విధంగా ఒక ఎపిసోడ్ ఆమె గురించి చెప్పాలని నేను ఆత్మలో ప్రేరేపింపబడినాను. కొంతమంది నన్ను అడిగినారు, అమ్మా మీరు పాస్టర్ మాథ్యూ గారి గురించి పుస్తకం రాసినారు కదా, మరి రేచల్ మాథ్యూ గారి గురించి రాస్తే మాకందరికీ అది చాలా ప్రయోజనం అని. తప్పకుండా అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఇది చదవడం కంటే వినడం కూడా శ్రేష్టమే కదా. వినటం వల్ల విశ్వాసం వస్తుంది కదా. మరి ఈరోజు యూట్యూబ్లో ఇది మేము అప్లోడ్ చేస్తాం. ఇతరులకు కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఇతర కుటుంబాలను కూడా కట్టడానికి ప్రయత్నించండి. కొన్ని జీవితాలు కూడా మరి కట్టబడుతుందని నా విశ్వాసం. రేచల్ మాథ్యూ గారు ఒక సంపన్న కుటుంబంలో కేరళలో జన్మించినారు. వీరు చాలా ఐశ్వర్యవంతులు. వారి తండ్రి పెద్ద ల్యాండ్ లార్డ్ ఉండినాడు, మా తాతగారు. అయితే వారు 6 సంతానం. దాంట్లో రేచల్ మాథ్యూ గారు ఆమె కనిష్ట కుమార్తె. వారు మరి చాలా ధనవంతులు. మరి ఎలాగో మా నాన్నగారు పాస్టర్ మాథ్యూ గారికి ఇచ్చి వివాహం చేసి, నాన్నగారు ఒక మిషనరీ అని అతను తెలుగు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. మరి ఎలాగ ఇంత సుఖభోగంలో పెరిగిన ఒక చక్కని ఒక యవనస్తురాలను ఎలాగో ఇచ్చి పెళ్లి చేసినారని నేను అనుకుంటాను ఇప్పుడు. కానీ రేచల్ మాథ్యూ గారికి ఒక గొప్ప విశ్వాసం చిన్నతనం నుండే ఉండింది. ఆమె దేవుని సేవ చేయాలనే గొప్ప దర్శనం కలిగిన యవనస్తురాలు. అప్పుడు ఇలాగూ మరి ఒక సేవకుని వెంబడి ఒక తెలియని ప్రదేశంలో తెలుగు రాష్ట్రంలోకి వెళ్ళాలి. అక్కడ భాష రాదు, అక్కడ బంధువులు ఉండరు, మరి నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. మరి ఎలా బ్రతుకుతామని ఈమెను నిరుత్సాహపరిచినారంట ఈ వివాహము చేసుకోకూడదని. అయితే ఆమె చెప్పిందట, దేవుడు నాకున్నాడు, మమ్మల్ని పిలిచింది దేవుడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు, అన్ని దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అని ఎప్పుడు పలికేది అమ్మగారు. దేవుడు చూసుకుంటాడని చెప్పిందంట. అప్పుడు చాలామంది బంధువులు అన్నారంట, ఇప్పుడు మీరు సజీవులుగా వెళ్తున్నారు, మీరు శవాలయ్యే తిరిగి వస్తారు. ఎందుకంటే మరి ఎక్కడికి వెళ్తున్నారో కూడా మీకు తెలియదు కదా, మీకు ఎక్కడుందో మ్యాప్లో ఎక్కడుంది ఆంధ్ర అంటే కూడా మీకు తెలియదు. అలాగూ మీరు బైబిల్ పట్టుకొని ఇలాగూ మరి గట్టి ధైర్యంతో వెళ్తున్నారు. మరి ఇది దేవుని చిత్తమేనా ఇలాగ వెళ్ళడం అని కూడా చాలామంది నిరుత్సాహపరిచినప్పుడు మా నాన్నగారు 6 నెలలు ఒక గ్లాస్ గంజి మాత్రం తాగి 6 నెలలు ఉపవాసం ఉండి దేవుని చిత్తం కనుక్కొని మరి మా తల్లితో ఈ తెలుగు ప్రాంతంలో అడుగుపెట్టినారు విశ్వాసం ద్వారా. మరి నాకు అసలు అంటే వాళ్ళ జీవితం నేను దగ్గర నుండి చూసినాను కాబట్టి నేను బ్యాలెన్స్డ్గా ఉంటానా అని నాకు ఒక
అనుమానం ఉంది. ఎందుకంటే సమ్టైమ్స్ ఆమె క్రై లౌడ్లీ, గట్టిగా మరి ఏడుస్తానేమో అనిపిస్తుంది. మరి ఇంత గొప్ప విశ్వాసం అంత చిన్న వయసులో వాళ్ళకి ఎలాగొచ్చింది అని కూడా నేను అనుకుంటాను. ఎప్పుడు వచ్చి మరి ఇక్కడ ఎవరు బంధువులు లేరు. వచ్చి సెకండ్రాబాద్ స్టేషన్లో దిగినప్పుడు ఒక మరి పాస్టర్ పిటి చాకో గారు ఫిలదెల్ఫియా సంఘాన్ని స్థాపించినారు. చిలకలగూడలో మీరు చూస్తారు. ఆ దైవజనుడు వచ్చి రిసీవ్ చేసుకుని వాళ్లను మరి కొద్దిగా ఆతిథ్యం ఇచ్చి ఎంకరేజ్ చేసినాడని చరిత్రలో ఉంది. దాని తర్వాత వాళ్ళు ఇంకా సొంతగానే మరి నిలబడ్డారు ప్రభు కొరకు. ఎక్కడి నుండి ఒక సర్టన్ ఇన్కమ్ లేదు. విశ్వాస జీవితం, ఫెయిత్ లైఫ్ అంటే విశ్వాసంతో జీవించాలి. వాళ్లకు చిన్న కిరాయి ఇల్లు తీసుకొని దాని మీద ఫెయిత్ హోమ్ అని రాసుకున్నారంట. విశ్వాస గృహం అంటే ప్రతి పూట కొరకు కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆహారం కొరకు, వస్త్రాల కొరకు కానీ వారి ఖర్చుల నిమిత్తము వారు దేవుని మీద ఆధారపడాలి. అది ఎలా ఉంటుందంటే ఒకసారి ఆలోచించండి. జీతాలు దొరికితేనే అది సరిపోదని ఏడ్చి సణిగి ఇంటి వాతావరణం అంతా పాడు చేసుకుంటారు కదా కొంతమంది స్త్రీలు. ఇక్కడ ఒక ఇన్కమ్ లేదు, సర్టన్ ఇన్కమ్ లేదు, ఒక డెఫినెట్ ఇన్కమ్ లేదు వాళ్లకు. అయితే అలాంటి పరిస్థితుల్లో మరి నాన్నగారి ధైర్యం ఎంత, అమ్మగారికి ధైర్యం ఎంత అంటే వాళ్ళు ఎప్పుడు ఒక మాట అనేది, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మధ్యలో వదిలిపెట్టాడు, అంతవరకు నడిపిస్తాడు. ఈ మాటలంతా నేను వినేది పెరుగుతూ ఉన్నకోలేదు. అయితే నాన్నగారి సేవలో ఆమె ఒక వెన్నెముకలాగా నిలిచిందని నేనైతే ప్రత్యక్ష సాక్షిని, వారి పుట్టిన బిడ్డగా చెప్పగలను. షీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫార్ దేర్ కాల్. ఆయన నాన్నగారిని దేవుడు పిలిచినాడు అనే నిశ్చయత ఆమెకు ఉండింది. ఆమెను కూడా దేవుడు నాన్నగారికి ఒక జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడని ఒక నిశ్చయత ఆమెకు ఉండింది. ఇద్దరు కలిసి దేవుని సేవ చేయాలి అని ఒక దృఢ సంకల్పం వారికి ఉండేది. ఇట్టి విశ్వాసం వారిని అంత మట్టుకు నడిపించిందని చెప్పగలను. అంటే ఆమెకు శూన్యంలో, అంటే అవుట్ ఆఫ్ నథింగ్ అండి, అవుట్ ఆఫ్ నథింగ్ షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ రాయల్ ఫ్యామిలీ. అన్నీ వదిలిపెట్టింది. నాన్నగారు కూడా తక్కువేం కాదు, వాళ్ళకు కూడా ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి. కానీ అమ్మగారు అంత రిచ్ కాదనుకున్నా వాళ్ళకు కూడా ఉన్నదంతా వదిలిపెట్టేసి ఇలాగ సేవకు వచ్చేసినాడు. అయితే ఈమె అంత హై లెవెల్ నుండి వచ్చి మరి జీరో లెవెల్కి వచ్చి మళ్ళా గొప్ప ఒక సంస్థానమే సృష్టించిందంటే అది ఎంత ధైర్యము, ఎంత శక్తి కూడగట్టుకుంది, ఎంత పరిశుద్ధాత్మ బలం ఉండింది ఆమెకు, ఎంత దేవునితో నడిచింది, ఎంత స్వచ్ఛత, ఎంత శ్రమజీవి. నేను ఎప్పుడైనా మమ్మీ యూ హ్యావ్ ఎ స్టీల్ మైండ్, నీ మైండ్ సాధారణమైంది కాదు మమ్మ, నీది స్టీల్తో చేయబడ్డది. నువ్వు దేవుని దగ్గర పోయినాక కూడా నీ బ్రెయిన్ తీసి ఎక్కడన్నా భద్రంగా కాపాడాలని నేను ఎప్పుడు అనేది. ఎందుకంటే ఐ యూస్ టు గెట్ అస్టానిష్డ్ ఎట్ హర్ మెమరీ పవర్ కానీ, ఆమె డెసిషన్స్ కానీ, ఆమె తీర్మానాలు కానీ, ఆమె మాటలు కానీ, ఆమె ధైర్యం, ఇవన్నీ చూస్తే నేను చాలా ఆశ్చర్యచకితురాలైపోయింది. ద ఓన్లీ ఉమెన్ హూ ఇన్ఫ్లుయెన్స్ మీ మచ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో చాలా ప్రభావం చూపింది. నేను చెప్పాలి, ఒక 3 స్త్రీలండి. ఒకటి నా తల్లి, చాలా ఇన్ఫ్లుయెన్స్ నా లైఫ్ మీద ఉంది, చాలా అంటే చాలా మట్టుకు అన్నమాట. రెండవది నా అత్తగారు, చెరియన్ గారి తల్లి. ఆమెను నేను మరి పెళ్ళైన తర్వాత వాళ్ళ మెట్టింటికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి కూడా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎలా పనిచేస్తుంది, ఎంత పనిచేస్తుంది, ఎంత గొప్ప భవనం కట్టుకుంది, ఎంత మరి అది ఒక లోకరీతిగా ఎస్టేట్లు అవి శ్రమజీవి, ఇంతగా శ్రమ చేస్తుంది కదా అని చాలా ఆశ్చర్యపోతాను అన్నమాట. ఆమె కూడా 97 సంవత్సరాలు దీర్ఘాయుసు కలిగి ప్రభు నన్ను నిద్రించింది. తర్వాత ఇంకొక స్త్రీ నన్ను చాలా ప్రభావితం చేసింది ఏంటంటే మా అక్క ఎలిజబెత్ థామస్. అంటే రేచల్ అమ్మగారి ప్రథమ కుమార్తె. ఆమె నాకంటే 14 years పెద్దది. మరి ఆమె జీవితం కూడా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎంత మెటిక్యులస్ ఇన్ ఎవ్రీథింగ్, పర్ఫెక్షన్ అనమాట. ఆమెది నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి దాంట్లో ఒక పర్ఫెక్షన్ ఉంటుంది. ఎప్పుడు మరి ఉత్సాహంగా ఉంటుంది అనమాట. షీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 73. మరి చాలా ఉత్సాహంగా ఉంటుంది ఇన్ ఎవ్రీథింగ్. షీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. అది కూడా నేను నేర్చుకున్నాను. ఈరోజు ఉత్తమ స్త్రీ అనే మరి ఎపిసోడ్ కదా, నేను ఉత్తమ స్త్రీ అనే ఈ యొక్క శీర్షికలో ఈరోజు రేచల్ అమ్మగారి 100 సంవత్సరాల జన్మదినం కాబట్టి ఆ అమ్మగారి గురించి చెప్పాలని నాకు ఆత్మలో ప్రేరణ కలిగింది. అవును, మరి చాలా జ్ఞానవంతురాలు రేచల్ మాథ్యూ గారు. ఒక కొవ్వొత్తిలాగా వెలిగిస్తూ ప్రకాశిస్తూ ఒక కొవ్వొత్తిలాగా ఆమె ఈ లోకంలో జీవితం కరిగి వెలిగించి దేన్ని దాచుకోకుండా, దేన్ని
మరి ఆమె ఆశించకుండా దేవుడిచ్చిన పిలుపుకు లొంగిపోయి సంపూర్ణంగా సమర్పించుకొని మరి రానున్న తరం గురించి ఆలోచించి ఎంత ధైర్యంతో ముందుకు సాగిందంటే తప్పకుండా ఈ మాటలు నాది చాలామంది స్త్రీలను మారుస్తుందని నేను నమ్ముతున్నాను. మెనీ విమెన్ విల్ బి ఎన్లైటెండ్ బై టుడేస్ ఎపిసోడ్. ఈరోజు నేను ఇచ్చే ఈ వర్తమానం ద్వారా చాలామంది యవన స్త్రీలేమి వృద్ధ స్త్రీలేమి తప్పకుండా వారు ఆత్మపూర్ణులై వారి జీవితాలు కట్టుకుంటారు, సంఘాలు కట్టుకుంటారు. మరి చాలామంది పాస్టమ్మలు కూడా వింటున్నారు కాబట్టి తప్పకుండా వారి సేవలు కూడా కట్టుకుంటారని నా నమ్మకం. లేకుంటే దేవుడు ఇలాంటి ప్రేరణ నాకు ఇవ్వడు. పురుషులు కూడా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అంటే ఆమెలో నేను ఎప్పుడు పిరికితనం చూడలేదు. పిరికితనం అంటే టిమిడ్ స్పిరిట్ ఎప్పుడు చూడలేదండి. షీ వాజ్ బోల్డ్ ఇన్ ఆల్ హర్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. ఆడపులి అనేది బంధువులందరూ అమ్మో ఆమె ఒక ఆడపులి, అంత ధైర్యం ఆమె చాలా అవిరామమైన కృషి చేసింది. అవిరామమైన కృషి అది మనం అంటే వివరించడానికి తరం కాదు నాకైతే. ఎందుకంటే దట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. అంతగా శ్రమించి ఆమె 57వ ఏట మరి పడకబట్టింది, బెడ్ రిడన్. అంటే ఆమె శరీరంలో ఉన్న సత్తా అంతా ఆమె సమర్పించింది అనమాట. పడకబట్టినప్పుడు చూడాలా ఆమె ముఖంలో ఉన్న కళ ఏది తప్పలేదండి. సాధారణంగా అన్నీ మనకున్నప్పుడు స్తోత్రం దేవాని హల్లెలూయా అని 2 చేతులు ఎత్తి మనం దేవుని స్తుతిస్తాం, సంతోషిస్తాం. ఏదైనా ఒకటి భావిస్తే వెంటనే ముఖం మార్చుకొని అలిగి నలిగి మూలకు వంగి కూర్చుంటాం. అలా కాదు రేచల్ మాథ్యూ గారు. షీజ్ ఏ లయనెస్ ఇన్ హర్ అప్రోచ్ అనమాట. నీతిమంతులు సింహం వల్లే ధైర్యంగా ఉంటారని ఎప్పుడు మాటి పలికేదామె. అయితే ఆమె బెడ్ రిడన్ అయినప్పుడు నేను చూసినాను. ఎందుకంటే ఆ 15 సంవత్సరాలు దేవుడు నన్ను పెట్టినాడు. పక్క ఇంట్లో నేనుండి అమ్మను కొద్దిగా సూపర్వైజ్ చేసేది. బ్యాంకులో నాకు పని మరి పరిచర్య కూడా ఆరంభించినాక కూడా అమ్మ కొన్ని సంవత్సరాలు బ్రతికింది. అంటే అమ్మను సూపర్వైజ్ చేయడం అట్టి ధన్యత నాకు ఇచ్చినాడు. అయితే ఈమెను గమనిస్తూ ఉండేదాన్ని నేను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోకపోయేది. బెడ్ రిడన్ అయినా కానీ కృంగుదలేదండి. ఆ బెడ్ నుండి ఆమె అనేకులకు సువార్త ప్రకటించింది. బెడ్లో పండుకొని అసలు ఆమె జీవితమే ఒక అవస్థగా మారింది. అయినా కానీ ధైర్యం వదిలిపెట్టలేదు. ఒకసారి ఒక సహోదరి వచ్చి అన్నది, అయ్యో పాపం పాస్టమ్మ మీకు ఎంత కష్టం వచ్చింది కదా అంటే వెంటనే గద్దించింది. గద్దింపు రాని మా అమ్మ గద్దేస్తే అంతే కడక్ అయిపోవాలి మనిషి. ఆమె వెంటనే ఆ స్త్రీని గద్దించింది. ఏమన్నదంటే, అయ్యో పాపం అని ఎందుకంటున్నావు, మరి నాకు లేని బాధ నీకెందుకు వచ్చింది, నేను ఇలాగూ పడకబట్టినానంటే దేవుని చిత్తం, దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి నువ్వేంటి బాధపడేది అని గద్దించగానే ఆమె తోక చుట్టుకొని వెళ్ళిపోయింది. అంటే నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను. అంటే చాలామందికి ఏంటంటే మన బాధలు చూసి అయ్యో పాపం అనాలి అని ఒక కోరిక ఉంటుంది. మన బాధలు చూసి అయ్యో పాపం. మా అమ్మ డిక్షనరీలో అయ్యో పాపం లేకుండింది. అయ్యో పాపం లేదేం లేదు, దేవుని చిత్త ప్రకారం దేవుడు చేస్తాడు, అంతే మనం దాన్ని ఎదుర్కోవాలి. దేవుడు మనకు తోడుంటాడు, సహాయపడతాడని గట్టి నమ్మకం. అయితే ఈమె చాలా ఉపదేశించేది. అంటే ఆమె పడక మీద ఉండి కూడా ఎవరైనా చాలా కౌన్సిలింగ్ చేసేది. పడక మీద ఉండి కౌన్సిలింగ్కి వచ్చేది, జనాలు క్యూ కట్టేది ఆమె కొరకు. దైవ సేవకులు కూడా వచ్చి ఆమె ఆలోచనలు అడిగేది. ఎవరైనా సేవకులు వస్తే ఒట్టి చేతులతో పంపకపోయేది. దీనులు దరిద్రులకు ఆమె చెయ్యి చాపేది. విధవరాళ్ళు వస్తే అంటే ఆమె పడకబట్టి కూడా ఆమె దగ్గర ఎవరైనా కానుకలు తీస్తే ఆమె దాచిపెట్టి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి తలదిండు కింద పెట్టేది. మేము అప్పుడప్పుడు పోయి మేము నవ్వుకుంటూ అది తీసి చూస్తే దాంట్లో చాలా పైసలు, మరి 10 రూపాయల నోట్లు, 20 రూపీస్ నోటు, 50, 100 అన్ని ఇట్లా జమ చేసి పెట్టుకునేది. అమ్మ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటాము అంటే, ఎవరైనా సేవకులు నా దగ్గరకు వస్తే నేను ఒట్టి చేతులతో పంపకూడదు, విధవరాళ్ళు వస్తే నేను ఒట్టి చేతులతో పంపకూడదు, దీనులు వచ్చినప్పుడు నేను సహాయం చేయాలి అని ఎంత పట్టుదల. అది నిజంగా మరి చాలా గొప్ప కార్యం అండి. ఆమె ఎందుకు అసలు పడగబట్టిందంటే శ్రమజీవి. ఆమె చాలా స్ట్రాంగ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు మంచిగా మరి పెంపకం బాగుండేది కాబట్టి షీ వాజ్ అ స్ట్రాంగ్ అయర్న్ లేడీ అనమాట. మా అమ్మ నాకు ఇంకా గుర్తుంది. ఆమె కాళ్ళు కానీ చేతులు కానీ బాడీ కానీ చాలా మంచి స్ట్రాంగ్ లేడీ. ఎలా పడగబట్టిందని నేను ఎప్పుడు అనుకుంటాను. కానీ ఆమె 6 ప్రసవాలు, ఆమెకు ఎవరు లేరు సహాయం చేయడానికి. సేవలో చాలా కష్టపడ్డది అనమాట. సేవ అంటే సుఖం అనుకుంటారు కదా చాలామంది. ఈ దినాల్లో వీళ్ళు చేసే సేవలు కావండి. ఆదిమ మరి సేవకుల సేవలు, త్యాగాలు, బాధలు, అర్పణ, సమర్పణ ఇవన్నీ చూస్తే మీరు గుండె బద్దలైపోతుంది మనకు. ఇవన్నీ హై బిజ్, షో బిజ్, నటనలు, ప్రదర్శనలు కాదు. అప్పుడు అస్సలైన సేవ
కన్నీళ్లతో విత్తినారు, వాళ్ళు సంతోషంతో పంట కోసినారు, ఏడ్చుకుంటూ పోయినారు, విత్తనాలు విత్తినారు, ఆర్భాటంతో ఆత్మల పంట కోసినారు. అదే అసలైన సేవ. నేను అందుకే అట్టి నిప్పులో నేను పుట్టినాను కాబట్టి నేను ఎండకు వాడనని నాకు తెలుసు. నేను నిప్పులో పుట్టిన దాన్ని, నేను చూసిన దాన్ని ఇవన్నీ. కాబట్టి నాకు ఏది చూసి భ్రమపడను వెంటనే. నాకు తెలుసు ఏది అస్సలు ఏది వైరల్ అని. ఇది అస్సలైన సేవ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఇది ఒక మొద్దు నుండి చిగురించింది. ఇది సర్వలోకానికి వ్యాపిస్తుందని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. నేను అట్టి కడుపులో పుట్టినాను అన్నమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, పులి కడుపులో పిల్లలు పుట్టవని. ఆ పులి బిడ్డలు వాళ్ళిద్దరు, మత్తయి పాస్టర్ కానీ రేచల్ మాథ్యూ కానీ, వాళ్ళు పులులు అనమాట. వారు నీతి కొరకు నిలబడ్డారు, న్యాయం కొరకు నిలబడ్డారు, అస్సలైన సేవ చేసినారు, కష్టాలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, అవమానాలు పొందినారు, వస్త్రాలు లేకుండింది వారికి. మా అమ్మకు నేను విన్నాను ఒక మరి ఇలాగ, అంటే నేను అప్పుడు పుట్టలేదు కానీ ఒకటే చీర ఉండేదంట. ఆ ఒక్క చీరతో ఆమె 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి పబ్లిక్ ట్యాప్ దగ్గర పోయి, ఆమె ఎవ్వరు లేవనప్పుడే పోయి ఆ సగం చీర ఉతికి ఆ సగం చీర ఆరేసి సగం కట్టుకొని అది ఇంకా ఆరగొట్టి ఇలాగ ఆమె ఆ ఒక్క చీరతో మేనేజ్ చేసిన చరిత్ర ఉంది. నేను పుట్టినాక ఆమెకు 2 చీరలు చూసేదాన్ని, కానీ కడక్ ఉండేది. ఇప్పుడు ఆ 2 చీరలని ఎవ్వరికి తెలియదు, అంత స్మార్ట్గా ఉండేది. అదే చీరలు ఉతికి ఆరేసి గంజి ముంచి ఇస్తిరి కొట్టి చక్కగా, అంటే పెద్ద ఆస్తిపర్రాలకు కనబడేది. ఎవ్వరు ఆమెను తక్కువ చూపు చూడడం ఆమెకి ఇష్టం ఉండదు. ఆమె రాయల్ కాలింగ్, అంటే నన్ను దేవుడు రాజరికమైన పిలుపు పిలిచినాడు, నేనెందుకు ఒకరి దగ్గర తల ఒగ్గాలని ఉండేది. ఆ ధీమా ఉండేది. ఈనాడు సేవకులు నేర్చుకోవాలి అది. దయనీయంగా ఉండి పాత బట్టలు వేసుకొని ఎవరన్నా దయదలిచి కొద్ది డబ్బులు ఇస్తే బాగుండని. ఏమి దేవుని సేవకులు అంటే భిక్షగాళ్ళ? గొప్ప దేవుడు గొప్ప పిలుపు పిలిస్తే ప్రతి అక్కర తీర్చడా. కానీ దేవుడు ఇచ్చే తరబీదు చూడండి. గాడ్స్ ట్రైనింగ్ ఈజ్ వెరీ టఫ్ ట్రైనింగ్లోకి వెళ్ళి తీసుకొస్తాడు. భక్తులను అగ్నిలో పుటం వేస్తాడు అని వాక్యంలో ఉంది. పుటము వేయబడి వాళ్ళు తయారవుతారు భక్తులుగా. వాళ్ళకి అన్నీ ఎంచి పోషించాడు దేవుడు. లేమిలో నుండి తీసుకొస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి వారు తెలుసుకుంటారు వారి జీవితంలో. అయితే అలాంటి గొప్ప తల్లి మరి మా నాన్నగారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడం నేను చూడలేదు. ఆమె చాలా స్ట్రాంగ్ మైండ్ కాబట్టి అసలు మొత్తం పని, ఇంటిలో అడ్మినిస్ట్రేషన్ కానీ మరి పిల్లల పెంపకంలో కానీ అంతా కూడా బరువు తీసుకుంది ఆమె. అంతా బరువు తీసుకుంది. అన్ని కష్టాలు నాన్నగారితో అనుభవించింది. నాన్నగారు మరి క్రైస్తవేతల ద్వారా దెబ్బలు తిన్నారు, చెరసాలకు కూడా పోయినారు, వస్త్రహీనత ఉండింది, ఉపద్రవం ఉండింది, ఆకలి దప్పులు ఉండి 9 రోజులు 10 రోజులు ఆహారం లేకుండా వారు అలమటించినారంట. అయితే ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవాలు, విరోధులు ఇవన్నీ అనుభవించినారన్నమాట. అనుభవించినప్పుడు మరి మేమంతా చిన్న పిల్లలు, అమ్మకు ఎవరు తోడు కూడా రాలేదు. ఒక్కొక్క కాన్పు కొరకు హాస్పిటల్ రిక్షా ఎక్కి పోవడం, నిండు చూలాలు తిరిగి కన్న తర్వాత బిడ్డను ఎత్తుకొని ఇంటికి రావాలి. ఇది నాలో ఒక కానుపు అంటే ఎన్ని హంగులు చేస్తూ ఉంటారు కదా, అలా కాదు. అవి ఎవరు లేరు. మరి ఏం చేసి ఆనుకోవడానికి ఒక గోడ లేనప్పుడు ఏం చేస్తే చక్కగా నిలబడాల్సిందే కదా. అమ్మ అలాగూ చిన్న పిల్లలు ఒక బిడ్డను కానీ ఇంటికి వచ్చేలోగా కూడా చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అలా కాన్పులో ఆమెకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదు. మళ్ళా పచ్చి బాలంతా మళ్ళా పిల్లలకు వండి పెట్టడం, ఇంటి పనులు చేయడం, అట్లా ఆమె దెబ్బతిన్నది ఆరోగ్యం. అందుకే 57 సంవత్సరాలకు ఆమె పడకెక్కాల్సి వచ్చింది. అది కాకుండా మేము పెరిగే సమయంలో, అంటే మరి నేను పుట్టిన తర్వాత వాళ్లకు కొదువ లేకుండా దేవుడు ఆశీర్వదించినాడని ఇప్పుడు ఇద్దరు పలికడం నేను విన్నాను. జాయ్ పుట్టిన తర్వాత మాకు ఏ కొదువ లేకుండా దేవుడు విస్తారంగా ఆశీర్వదించినాడని. అంటే నా పుట్టుక ద్వారా వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. వాళ్ళకు లేమి అనేది అనుభవించలేదని వాళ్ళు ఎప్పుడు చెప్తారు. అయితే మరి మా చదువులు ఎలాగో ముందుకు సాగాలి. అమ్మకు ఏంటంటే చాలా పట్టుదల గల స్త్రీ ఆమె. అందరు పిల్లలు చదవాలి, పైకి రావాలి, వాళ్ళకు సొంత గృహాలు ఉండాలి, వాళ్ళు దేవుని చేత నిండుగా ఆశీర్వదింపబడాలి, ఒక పట్టుదల ఉండేది మా అమ్మకు. స్త్రీలు నేర్చుకోవాలి. స్త్రీలు ఎవడు ఎటుపోతే ఏంది కానీ లోకానికి వదిలేసి వాడు ఏమన్నా కానీ వాని రాత, ఇలాంటి పిచ్చి మాటలు మా అమ్మ ఎప్పుడు మాట్లాడలే. వాని రాత అంతా నా చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది, నా శక్తి కొలది నేను ప్రయాసపడతాను నా పిల్లల కొరకని. ఆమె నడుముకు బట్ట కట్టుకునేది. అది నేను 31 సామెతలు 10వ అధ్యాయము 31 వచనాలు చదివినప్పుడు నా ముందు నిలబడుతుంది మా అమ్మ. అబ్బా, అక్షరాల నా తల్లే ఇది.
అన్ని వచనాలు కూడా ఆమెకు వర్తిస్తాయి. ఇక్కడ 31 సామెతలు 17వ వచనం ఉంది కదా, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను. వండర్ఫుల్ స్టేట్మెంట్. అయితే షీ యూస్ టు డూ దట్. ఆమె ఉదయం లేచినప్పుడు చాలామంది స్త్రీలు ఏమంటారండి, అయ్యో నాకు బాగాలేదు, నడు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఎప్పుడు ఇంతే పని, మా ఆయన పట్టించుకోడు, పిల్లలు ఇలా గోల, ఇటువంటి మాటలు నా తల్లి నోటలు వినలేదు నేను. ఆమె యుద్ధ భూమికి వచ్చినట్టు నడుము కట్టుకొని లేచి ఆమె పనులంతా టక్క 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 చేసేది. ఉట్టిగైంది అనుకున్నారా అంటే మీరు? యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అధినేత జాయ్ చేరియన్ అంటే ఆకాశం నుండి ఊడిపడ్డది అనుకున్నారా? దీని వెనుక చాలా శ్రమ ఉంది. అది రేచల్ మాథ్యూ గారి శ్రమ. మాథ్యూ గారు దేవుని పిలుపు అందుకొని క్రమంగా దేవుని పని చేసినారు. వెనుకుండి రేచల్ మాథ్యూ వెన్నెముకలా పనిచేస్తే కానీ ఈరోజు మీరు ఇలా జూమ్లో కూర్చొని దేవుని వాక్యంలో ఆనందించి బలపడరు. మీరు తెలుసుకోవాలి, వేర్లు, రూట్స్, ద రూట్ ఆఫ్ ద రైటియస్ షల్ ఫ్లరిష్ అని ఉంది. నీతిమంతుని వేరు చిగురిస్తారు, ఆ చిగురే జాయ్ చేర్యాను. ఆ నీడలోనే మీరు కూర్చున్నారు అంటే దీని వెనుక ఎంత పరిశ్రమించింది తల్లి. అయితే ఈమె చాలా పని చేసేది, ఉదయమే లేసేది అనమాట. 3 గంటల రాత్రి మా అమ్మలు మేల్కొని ఉంటుంది అంతే. నేను 22 years మా అమ్మ దగ్గర పండుకున్నాను. నమ్ముతారా మీరు? అందరు 2 సంవత్సరాలు 1 సంవత్సరం అనుకున్న తర్వాత ఆ బిడ్డను తీసి పక్కన వేస్తారు. కానీ మా అమ్మకు నా గురించి ఒక ప్రత్యేకమైన దర్శనం ఉండింది. మేము 6 పిల్లలం అయితే నన్ను ఒక ప్రత్యేకమైన చూపు చూసింది నా తల్లి. అది నా ధన్యత. ఎందుకంటే నేను ఆమె కడుపులో ఉన్నప్పుడు ఆమె చాలా పస్తులు పడాల్సి వచ్చింది. ఆమెకు తినడానికి ఆహారం లేదు. అప్పుడు నిజామాబాద్లో నాన్నగారు సేవ చేస్తున్నారు. అయితే పక్కింటి ఒక ముస్లిం లేడీ ఒక చిన్న కిరాయి గదిలో ఉన్నారనమాట. అంతకుముందే 3 ఉన్నారు. ఎలిజబెత్ థామస్, ఎలిజబెత్ అక్క, తర్వాత పాస్టర్ అబ్రాం గారు, మరి డానియల్ గారు, మళ్ళీ దీనా అనే మరొక పాప. ఆమె సేవలో పాలు అడిగినప్పుడు పాలు లేకుండా నాన్నగారు ఎక్కడో 300 kilometers దూరం సేవలో ఉన్నారు. పాపకు హై ఫీవర్ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత నేను 5 సంవత్సరాలు పుట్టినాను కాబట్టి నా పేరు జాయ్ అని పెట్టుకున్నారు. సంతోషం తిరిగి కలిగిందని. అయితే నేను కడుపులో పడినప్పుడు మరి అమ్మ ఆకలి అవుతుందట, బాగా ఆకలి అవుతుంది. ఆమె ప్రెగ్నెంట్, మరి 3 పిల్లలు. అయితే ఉన్నదేదో పిల్లలకు పెట్టిన తర్వాత ఆమె బయటకు వచ్చిందట. ఆ గది బయటకు వస్తే పక్కన ఒక ముస్లిం లేడీ వేడి గంజి వార్చేస్తుందంట. ఆడ పెట్టి బయట వారుస్తారు కదా, చిన్న ఇల్లు కదా. అయితే ఆ గంజి వేడి వారుస్తుంటే ఈమె మనసులో అనుకుందట, అబ్బా ఎందుకు పడేస్తుంది ఈమె, ఇది నాకు గ్లాసులో పోసిస్తే బాగుండు కదా, నేను తాగేదాన్ని అనుకుందంట మనసులో. కానీ నోరు విప్పి ఒక్కరితో ఆమె అవసరత చెప్పదు. అది పెద్ద స్టెర్లింగ్ క్యారెక్టర్. ఏంటంటే ఆమె నోరు విప్పి ఇది నాకు కావాలి, నాకు కొద్దిగా ఇస్తావా అని ఎవరితో అడగదు. ఆమె జీవితాంతం అదే మెయింటైన్ చేసేది. దేవుడు ఇస్తాడు నాకు, అంతే, నా దగ్గర తీసుకొస్తాడు. ఉంది కదా వాక్యంలో, నేను నీ వద్దకు వచ్చి నిన్ను దీవిస్తాను అన్నాడు కదా. అంతేగాని నోరు విప్పి నాకు ఈరోజు లేదు, నువ్వు ఇస్తావా, పక్కింటి పోయి ఇంత బియ్యం అడుక్కోవడం, చక్కెర అడుక్కోవడం, అది పద్ధతి కాదు. పస్తులన్నా పడి ఉండేది. చాలామంది స్త్రీలు నేర్చుకోలేదు. పక్కింటి పోయి 1 గ్లాస్ షుగర్ ఇవ్వు, 2 గ్లాసులు బియ్యం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. దరిద్ర లక్షణం అది. లుక్ ఎట్ దిస్ రాయల్ లేడీ. ఆమె అస్సలు అడగదు అనమాట. అంతే, చచ్చినా చేస్తాం కానీ అడగదు అనమాట. అయితే ఈమె పడేస్తుంటే మనసులో అనుకుందంట, ఇలా గంజి పడేస్తుందేవో, అది ఉంటే నేను నా కడుపు నింపుకుండా కడుపులో ఉన్న బిడ్డకు మంచిగా ఉండేదని అనుకుందంట. కానీ ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి మీదకి ఇట్లా ఆకాశం తట్టు చూసి ప్రార్థన చేస్తుంటే ఆమెకు పెరట్లోనే మునిగే చెట్టు కనబడ్డది. అప్పుడు ఒక తలంపు వచ్చిందంట, అరే మునిగాకులు ఉడకబెట్టి నేను తిని నా ఆకలి తీర్చుకోవచ్చు కదా అని. ఏం చేసిందంట, ఒక పెద్ద బొంగుతోటి ఆ కొమ్మలన్నీ వంచి ఆ ఆకులు తీసి మంచి కడిగి ఉడకబెట్టుకొని అది తినదంట. అది తింటే ఆమెకు చాలా ఎనర్జీ అనిపించిందంట. ఇక అప్పటి నుండి నన్ను కనేంత వరకు మునిగాకులు ఉడకబెట్టుకొని తిన్నదంట. నేనేమో ఆ మునిగాకులు చాలా న్యూట్రిషియస్, ఫుల్ ఆఫ్ మరి అన్ని పోషక విలువలు ఉన్న ఆకు చాలా మంచిదని మళ్ళీ శాస్త్రజ్ఞులు రాసిన ఒక ఆర్టికల్ చదివి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు అమ్మ రోజు మునిగాకులు ఉడకబెట్టుకొని తిని, అది మేధస్సుకు చాలా మంచిదట, బ్రెయిన్ పవర్ వస్తుందట దాన్ని. ఓ దేవా, ఈ సేవ చేయడానికి నన్ను ముందే సిద్ధపరిచిన తల్లి గర్భంలోనే అనుకున్నాను నేను. అది చాలా న్యూట్రిటివ్ వాల్యూ అన్న. అయితే అప్పుడు బిడ్డ కడుపులో బాగా ఎదిగిపోయి 4 కిలోలు అయిపోయానంట నేను. 4 కిలోలు అయిపోయినా కానీ పోయింది, నార్మల్గా కనేసింది. అప్పుడు అమ్మకు, నేను పుట్టినరోజు అమ్మకు ఒక ప్రైజ్ ఇచ్చినట్టు నాకు కూడా ఒక ప్రైజ్ ఇచ్చిన. పుట్టినప్పుడే నాకు ప్రైజ్ వచ్చింది.
అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా మరి ఎంతగా నేను దేవుని స్తుతిస్తాను. చాలా అద్భుతం ఆమె జీవితం. తర్వాత ఆమెలో ఒక గొప్ప గుణం ఏంటంటే తల్లిగారి ఇంటికి పోవడం నాకు తెలియదండి. నిజం చెప్తున్నాను, 100% నిజం నేను చెప్పేది. నేను పుట్టిన తర్వాత కానీ పుట్టకముందు వీళ్ళని కూడా అడిగిన పెద్దోళ్ళు, అమ్మ ఎప్పుడైనా తల్లిగారింటికి పోయిందంటే తల్లిగారింటికి పోయింది రికార్డ్ లేదు. ఎప్పుడో ఒక్కసారి మేమందరం ఫ్యామిలీ కలిసి మరి అంటే ఆ దినాల్లో మరి ప్రయాణ ఖర్చులు కానీ అవన్నీ ఉండదు. సేవ జీవితంలో చాలా ఇరుకు కదా. ఒకసారి ఎప్పుడో అందరిని తీసుకొని వెళ్ళి కుటుంబం పోయినట్టు నాకు ఒక్కసారి ఏదో గుర్తుంది. కానీ మాటి మాటికి తల్లిగారింటికి మూట ముళ్ళ చదువుకొని వెళ్ళడం అమ్మ చరిత్రలో లేదు. ఇది స్త్రీలు గమనించాలి. ఈరోజు ప్రతి మాట భర్త తిట్టినాడంటే వెంటనే వెళ్ళిపోతారు ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి. ఎంత బాధ్యత గల తల్లి అంటే అసలు నా తనివి తీరదు అమ్మ గురించి చెప్తుంటే. నన్ను వదిలి ఒక్కరోజన్నా ఎక్కడన్నా పోయినట్టు నాకైతే తెలియదండి. నేను ఎదిగిన ఆడపిల్లగా ఉన్నప్పుడు కానీ చిన్నప్పుడు కానీ నన్ను వదిలి అమ్మ ఎక్కడైనా పోయిందంటే నాకు తెలియదు. అంటే ఎప్పుడూ పిల్లల వెనుకనే ఉండేది. అయితే ఎవరో ఒకరు వచ్చి, మీరు పాస్టర్మ కదా, మీరు పాస్టర్తో తిరగాలి కదా సేవకు, ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవాలి కదా అన్నప్పుడు మా అమ్మ ధీటుగా జవాబు ఇచ్చింది, ఆయన పోయి దేవుని సేవ చేస్తే నేను ఇక్కడ ఇల్లు చక్కబెట్టాలి, నా పిల్లలు నేను కాపాడుకోవాలి, నేను చూసుకోవాలని. కానీ అప్పుడప్పుడు అమ్మ కూడా చక్కగా రెడీ అయ్యి నాయనతో సేవకు పోయింది. మళ్ళీ ఇంటి దగ్గర ఎవరన్నా పెద్దలను పెట్టిపోయేదనమాట. అంటే చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించిందని చెప్పగలను. మరి ఆమె పడకబట్టినప్పుడు పడకలో మూలుగుడు గునుగుడు శపించడం ఇది కాదు, పాటలు పాడేది. ఆమె ఎన్ని పాటలు పాడేదంటే మంచి గొంతు, చక్కగా పాట పాడుతుంటే నేను వినేదాన్ని. ఏం గొంతు అబ్బా, మైక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మా నాన్నగారు పెద్ద పెద్ద కన్వెన్షన్లు పెట్టినప్పుడు అన్ని పనులు మరి ఒక్కసారి దింపేది నాన్నగారు సేవకులని ఇంట్లో. అప్పుడు పని మనుషులా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా, అమ్మ వాళ్ళందరికీ వండి పెట్టేది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి. కొందరు ఫారినర్స్ కూడా అప్పుడప్పుడు వచ్చేది, నాన్నగారు పిలిచేది వాళ్ళను. ఎక్కడో సిటీకి వచ్చినారంటే నాన్నగారు మీటింగ్ పెట్టి అరేంజ్ చేసి వాళ్ళని కూడా పిలిచేది. వాళ్ళకి తగిన వంటకం ఉండేది, వీళ్ళకి తగిన వంటకం ఉండేది, వాళ్ళ బట్టలన్నీ ఉతికేది. ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుండి వస్తుందో నాకు. మళ్ళీ ఏం చేసి వెంటనే రెడీ అయిపోయి కన్వెన్షన్ టైం 6 గంటలకు ఈవినింగ్ అంటే ముందు పోయి కూర్చొని గట్టిగా పాటలు పాడేది. మరి పాటలు గొంతు పోకుండా చక్కని గొంతుతో పాడేది. ఆమె పాడిన పాటలు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఎలాగ నా యొక్క ట్రిబ్యూట్, నా గౌరవం నా తల్లికి తెలపాలని ఆమె పాడిన పాటలన్నీ నేను ఇప్పుడు నేను యూట్యూబ్లో నింపుతున్నాను. ఎందుకంటే నా తల్లి పాడిన పాటలు అవన్నీ. కొందరు ఫోన్ చేసి అంటున్నారు, అమ్మ పాటలు వింటుంటే మాకు ఇలాగూ ఒళ్ళు చలించిపోతుంది అమ్మ, మా ఆత్మలో చాలా శక్తి వస్తుందంటే ఆ శక్తి నాది కాదయ్యా, మా తల్లి దగ్గర నేర్చుకున్న పాటలు అవన్నీ. పాత పాటలు ఇప్పుడు ఎవరు పాడడం లేదు, అన్ని కూని రాగాలతో కొత్త కొత్త పాటలు పాడుతున్నారు. కానీ పాత పాటలన్నీ మా తల్లి పాడేది. ఆ తెలుగు రాని టైంలో తెలుగు నేర్చుకొని తెలుగులో పాడింది తల్లి. అప్పుడు ఆ పాటలు ఇప్పుడు నేను పాడుతున్నాను. ఆమె ఈ పని పాటలలో దేవుని మర్చిపోలేదు. చాలా విస్తారంగా పనిచేసిందండి. మాకు ఫీజులు కట్టడానికి కానీ మరి ఆమె చేసిన కృషి అంతంత కాదు, చదువు నేర్పించడం కానీ. అయితే ఆమె ఏం చేసేదంటే నాకు తెలిసి షీ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. అయితే నాన్నగారు సేవలో తెచ్చే డబ్బు అస్సలు సరిపోదు ఇంటికి. సేవ ఆయన ఎంత ధర్మదాత అంటే ఎవరన్నా 100 రూపాయలు ఇస్తే దారిలో ఎవరైనా ఇంకా మరి దయనీయమైన స్థితిలో ఉంటే ఆ 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఖాళీ సంచితో వచ్చేది ఇంటికి. మా అమ్మకు తెలుసు ఈయన ఎప్పుడు ఖాళీ చేతులతోనే ఇంటికి వస్తాడని. ఎవరిచ్చిన డబ్బు అక్కడే సేవలు. అప్పుడు మా నాన్నగారు అనడం నేను విన్నాను. మా అమ్మ అంటది, ఇంతమంది 6 పిల్లలు ఉన్నారు, మీరు ఎందుకు ఇట్లా చింత లేకుండా ప్రవర్తిస్తారు, అన్ని దానం ధర్మం చేస్తే ఎలాగూ పిల్లల భవిష్యత్తు ఎలాంటిది, యెహోవా చూసుకోను అంటాడు. మరి డబ్బులు ఎట్లా, ఫీజులు కట్టాలి కదా, పిల్లలను చదివించడానికి నేను కేరళ నుండి రాలేదు, నేను దేవుని సేవ చేసి ఆత్మలను సంపాదించుకోవడానికి వచ్చాను అంటాడు. ఇవన్నీ పాపం అమ్మ విని ఏం చేసిందంటే ఇంకా ఈ మనిషిని నమ్ముకుంటే వీలు కాదని చెప్పి ఆయన దేవుని సేవకు వదిలేసింది. మమ్మల్ని ఏం చేసిందంటే ఆమె కష్టపడి పెంచింది. మా దగ్గర అమ్మ కోళ్ళు పెంచేది. కోళ్ళు ఇలా 20 సెట్లు 30 సెట్లు కూర్చోబెట్టేది కోళ్ళను. హ్యాచింగ్ గుడ్లు కొని దాని కింద పెట్టి పిల్లలు తీసి ఆ గుడ్లన్నీ మరి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనమాట, ఒక చిన్న పరిశ్రమ చేసేది. అదేంటంటే గుడ్లు ఇంట్లో వచ్చి ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళి ఆ డబ్బులతో మా ఫీజులు కట్టేది, మాకు బట్టలు కొనేది. తర్వాత అది కూడా సరిపోలేదు, మాకు ఇంకా ఎక్కువ ఖర్చులైనప్పుడు ఆమె పాడి అంటే ముసరాం బాగాని ఇక్కడ ఒక ప్లేస్లో
నేను కూడా ఒకసారి అమ్మతో పోయినా, అక్కడ పెద్ద పెద్ద గౌడి గేదెలు అనమాట. గౌడి గేదెలు ఒక సంవత్సరం ఒకటి, ఇంకోటి సంవత్సరం ఒకటి అలా కొనుక్కొచ్చి అది పిల్లలు వేస్తే అది పెరిగి పెద్దదై పెద్ద పాడి ఉండేదండి. ఒక్క స్త్రీ ఇంత మేనేజ్ చేసేదంటే ఇది వర్ణనాతీతం. అది చూడండి, ఈరోజు ఒక 2 రొట్టెలు చేయమంటే ఎంత మూలుగుతారు, భర్తకు ఇంతగా అన్నం వండమంటే ముఖం మార్చుకుంటారు. ఆ పని ఎక్స్ట్రా పని రాగానే నా వల్ల కాదు అని బలహీన మాటలు మా తల్లి నోట రాకపోయేది ఎప్పుడు. షీ నెవర్ యూస్ టు అట్టర్ వీక్ వర్డ్స్. ఇప్పుడు పాజిటివ్ అనమాట. అయితే ఏం చేసి ఈ గౌడీ గేదెలు, నేను కాలేజ్ చదివేటప్పుడు 10 ఉండింది. ఎందుకంటే మాకు రామ్నగర్లో ఒక ఇల్లు, దాని వెనుక పెద్ద బ్యాక్ యార్డ్ ఉండేది. అక్కడ అంతా కట్టి ఆమె దాన్ని ఒక మగవాడు లేచినట్టు ఉదయం లేచి, మా నాన్నగారు కూడా పాపం లేచి అమ్మ ఒంటరి కష్టపడుతుంటే ఏదో ఆయనకు వీలున్నంత సహాయం చేసేది. కానీ ఆయనకి ఇవన్నీ నచ్చవు అసలు. మా నాన్నగారు అనేది, దేవుడు పిలుచుకుంటే దేవుడు చూసుకుంటాడు కదా, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, మరి నాకు దేవుడు చేతులు ఎందుకు ఇచ్చినాడు, చేతులతో బలంగా నేను పని చేయాలి కదా, నేను ఇప్పుడు కూర్చొని ఎవరో నాకు తెస్తారని నేను ఆశ పెట్టుకోవడం కాదు, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు, నేను పని చేస్తాను, నా పిల్లల్ని పోషిస్తాను, హౌలు భక్తుడు డేరాలు గుట్టలేదా అని అటు ప్రశ్నించేది మా నాన్నగారు. అయితే ఇంకా వేరే మార్గం లేదని మా నాన్నగారు కూడా లేచి కొద్దిగా ఆమెకు హెల్ప్ చేసేది. కానీ ఆమె మగసిరిగలికి పనిచేసిందండి. దిస్ ఇస్ ద రైట్ వర్డ్ ఐ షుడ్ యూజ్. మగసిరిగలికి పనిచేసింది. ఆ బకెట్ ఆమె కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక మగవాడు కూర్చున్నట్టు ఒక ఎత్తు పీట పెట్టుకొని ఇక సర్రమని ఆ పాలు ఇట్లా పీతికి ఇట్లా గుమ్మరించేది. పెద్ద డ్రమ్ములో పాలంతా గుమ్మరించేది. లైన్గా కొన్ని గేదెలను పిండేసేది. అప్పుడు ఒక అతను వచ్చి ఈ పాలంతా తీసుకుపోయి విక్రయం చేసి డబ్బులు తెచ్చి అమ్మ చేతికి ఇచ్చేది. ఆ డబ్బులు మా ఇంటి కొరకు వాడేది. కష్టం అనమాట. చెమట నేల కొట్టుకొని బతికింది. సేవకులు కూడా నేర్చుకోవాలి. ఎవరో ఇస్తారు మేము బతుకుతాం అన్నట్టు ఆశగా అంటే ఎంత హార్డ్ వర్కర్ అనమాట. చెమట నేలకు కొట్టి బ్రతికిందంటే నా తల్లిని చూసినా నేను. ఇప్పుడు చెమట గార్చకుండా అన్ని రెడీమేడ్ కావాలని ఆశిస్తూ ఉంటారు. కానీ అయితే ఇలా చెమటలు వచ్చేసేది, చెమటలు అయిపోయేది, ఇట్లా కొట్టేది నేలకు. అట్లా పెంచింది మమ్మల్ని. అయితే ఎవరైతే పాలు తీసుకోవడానికి వస్తాడో ఆ వ్యక్తి, అతను ఒక అన్యుడు. మా అమ్మ సువార్త చెప్పింది అతనికి. సువార్త చెప్పి, ఇదిగో నువ్వు విఎస్టీలో లేబరర్ ఆయన ఖాళీ టైంలో ఇలా అమ్మకు హెల్ప్ చేస్తుంటే అన్నాడు, నువ్వు తప్పకుండా ప్రభువుని నమ్ముకుంటావు, తప్పకుండా నువ్వు ఒక సేవకుడు అయిపోతావు అని చెప్పి వాక్యం చెప్పేది ఆయనకు ఖాళీ టైంలో. అప్పుడు ఆయన నిజంగానే ఒక గొప్ప పాస్టర్ అయిపోయినాడు. పాస్టర్ దేవయ్య అని ఇక్కడ రామ్నగర్లో సొంతగా ఆయన బేతేల్ ప్రేయర్ మందిరం కట్టుకున్నాడు. 4 పిల్లలు కూడా సేవలో ఉన్నారు. ఆయన భార్య కూడా మరి కొంతకాలం ముందే ప్రభువుని నిద్రించినారు. అంటే ఒక కుటుంబాన్నే కట్టేసింది ఆమె. ఒక సంస్థను కట్టేసింది, సంఘాన్ని అక్కడ కట్టేది. ఈమె ద్వారానే అది. షీ యూస్ టు టెల్ గాస్పల్, సువార్త అందించేది. ఇదే పనులు పెట్టుకోకుండా మళ్ళీ ఎవరన్నా అనాథులు వస్తే వాళ్ళకి సహాయం. దీనిలో తన చెయ్యి చాపునని ఉంది కదా ఇక్కడ, మరి అది కూడా ఆమె చేసేది. తర్వాత చాలా జాలి కలిగి ప్రవర్తించేది, పేదవారికి సహాయం చేసేది. మరొక గొప్ప స్వభావం ఆమెలో వేషధారణ లేదు. షీ వాక్స్ ద టాక్. ఆమె ఏమి చెప్తుందో అదే చేస్తుంది. వంకరతనం లేదనమాట ఆమె లోపల. అందుకే మేమంతా ఇలాగూ దీవింపబడినాం ఈరోజు అంటే మరి అలాంటి యథార్థంగా ప్రవర్తించేది అనమాట ఆమె. తర్వాత ఎవరినైనా గద్దించాలంటే తప్పకుండా గద్దిస్తుంది. తర్వాత ఎవరినన్నా మరి వాక్యం చేత బలపరచాలంటే షీ వాజ్ ఎవర్ రెడీ. అయితే ఒకరోజు మా వదిన గారు వచ్చి, ఆమెకు పిల్లలు లేకుండే, ఒక మొట్టమొదటి 7 ఏండ్లు పిల్లలు కాలేదు మా రెండో అన్న భార్య. ఈమె ప్రార్థన చేసేది, దేవుడు తప్పకుండా ఇస్తాడు నీకు, తప్పకుండా నీకు గర్భం తెరుస్తాడు అనేది. అయితే ఆఖరికి దేవుడు అమ్మ నాన్న ప్రార్థనల ద్వారా గర్భం తెరిచి ఒక కుమారుని ఇచ్చినాడు. ఆమెకు అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఆఫీసరు పనిచేస్తుంది. ఈ బాబుని ఎక్కడేసి వెళ్ళాలి, మరి ఒక పని ఆమె కావాలి, అమ్మాయేమో బెడ్ రిడన్. ఎలాగన్నప్పుడు ఆ బెడ్ రిడన్ టైంలో కూడా ఏం మాటలు, స్ట్రాంగ్ మాటలు అనమాట. నా వల్ల కాదు, నేను చూడను, అట్లా కాదు. నువ్వు నా బెడ్ దగ్గర ఒక ఉయ్యాల కట్టేసి నేను ఒప్పుకుంటా, నువ్వు వచ్చేదాకా నేను చూసుకుంటా అనగానే మా వదిన గారు నిన్న కూడా అంటున్నారు, ఆ మాటలు నాకు ఎంత శక్తి ఇచ్చిందంటే షీ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్. అది నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నేను వెళ్ళినాను, డ్యూటీలో జాయిన్ అయిపోయినాను. అమ్మ ఆ పని మనిషి దొరికే వరకు ఒక చిన్న పిల్లని పక్కన పెట్టుకొని ఆ ఉయ్యాల్లో బాబును ఊపుతూ అలా పెంచింది. అలా ఒక్కరిని కాదు, నా 4 పిల్లలు కూడా అమ్మ పెంచింది పడకనుండే. ఉయ్యాల ఆ క్రేడల్ వాజ్ హ్యాంగింగ్ బిఫోర్ హర్ ఫర్ నియర్లీ 10 to 12 years. ఎందుకంటే
దాని మీదనే 12 గ్రాండ్ చిల్డ్రన్ పెంచింది. అంటే మనుమళ్ళను ఆమెని పడకలో మూలుగుతూ నాకు బలహీనం ఉన్నది నేను చెయ్యలేను అనకుండా ఒక ఉయ్యాల ఎప్పుడు ఊగేది అక్కడ. ఆ మనుమళ్ళను పెంచింది ఆ ఉయ్యాల మీద 10-11 మందిని. అంటే అది ఎంత గొప్ప మనస్సుకు ధైర్యం. అంటే ఇంత మేధస్సు కానీ ఇంత బ్రెయిన్ పవర్ కానీ ఆమె దేవుని యొద్ద నుండే పొందుకుందని చెప్పడంలో ఏ సంకోచం లేదు. హర్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్ వాజ్ హర్ ప్రేయర్ లైఫ్ అండ్ హర్ ఫెయిత్ అనమాట. విశ్వాసం. ఎంత ఫెయిత్ అంటే ఎప్పుడు వెలుగుమయమైన మాటలు అనమాట. షీ నెవర్ అటర్స్ ఎనీ నెగటివ్ థాట్. నేను నా గురించి ఎప్పుడు అమ్మ షీ హ్యాడ్ ఎ పాజిటివ్ ఫీలింగ్ దట్ ఐ విల్ డూ గాడ్స్ వర్క్. అందరు నా గురించి నెగటివ్ చెప్పేది. ఆమె మారడం కష్టం. యవన దశలో ఐ బికేమ్ ఎ టఫ్ నట్ అనమాట. 16 ఏళ్ళ వయసు నుండి దాదాపు ఒక 22-23 వరకు చాలా కష్టతరం. నాతో ఎవరైనా మాట్లాడాలంటే నేను భయపడేది. అంతా నేను రెబెల్ అయిపోయాను అనమాట. రెబెల్గున్నా కానీ షీ హ్యాడ్ ఎ గ్రేట్ విజన్ అబౌట్ మీ. అది నాకు చాలా నచ్చింది ఆమె లైఫ్లో. ఏంటంటే నన్ను ఎప్పుడు తిట్టిపోయడం కానీ కొట్టడం అట్లా ఏం కాదు. నేను మొండితనం చేస్తుంటే ఇంకా ఎక్కువ కరేజియస్ మాటలు. బిడ్డ నేను చెయ్యి వదిలాడు దేవుడు, నిన్ను తప్పకుండా పట్టుకుంటాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ తండ్రి మించిన సేవ నువ్వు చేస్తావు, ఇటువంటి పాజిటివ్ మాటలు మాట్లాడేది అనమాట. అయితే 22 years నేను అమ్మ దగ్గర పడుకున్నా అని చెప్పాను కదా. ఆమె నన్ను భద్రంగా పెంచింది. మంచి మాటలు చెప్పేది పడుకునేటప్పుడు. ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి? దినమంతా కష్టపడి పని చేసినా కానీ స్టిల్ షీ హ్యాడ్ ఎనర్జీ. అది ఒక పెద్ద వింత నాకు. మళ్ళీ ఉదయం 3 గంటలు లేచి నా పడక దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళంతా నా చేతుల మీద పడేది. అందుకే కాబోలు దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించినాడు. ఈ చేతులు ఎవరి మీద పెట్టినా వాళ్ళు ధన్యులైపోతారు. అబ్బో దేవుడు ఎంత గొప్ప దేవుడు. నాకు తెలుగు రాదమ్మా. నేను మరి దేవుని సేవా పిలుపు పొందిన తర్వాత అమ్మ చాలా సంతోషపడ్డది. ఆమె ప్రార్థన ఫలించింది అని ఆమె చాలా తృప్తి పొందింది. దేవుడు నేను ఎన్నుకున్నాడు బిడ్డ, నా ప్రార్థన నీ కొరకు ఫలించింది, నువ్వు సేవ వదిలిపెట్టొద్దు, సేవలో ముందుకు సాగాలి, మీ నాన్నని మించిన సేవ నువ్వు చేస్తావు, మరి తప్పకుండా 100 కాదు 1000 కాదు 1,00,000 మంది నీ సేవలో మారుమనసు పొందుతారు, గొప్పగా మరి ఆశీర్వదింపబడతారా అని ఇలాంటి పాజిటివ్గా మాట్లాడేది అనమాట. నాకు అప్పుడైతే నిజంగా సారా నవ్వినట్టే నవ్వేది. ఏంటిది అమ్మ ఇన్ని మాటలు మాట్లాడుతుంది నా గురించి, నాకు అసలు ఏం తెలియదు కదా అని. అంటే అప్పుడు అమ్మ అనేది దేవుడు అన్ని శూన్యంలోనే భూమి వేలాడుతుంది తెలుసా నీకు, అవుట్ ఆఫ్ నథింగ్ గాడ్ క్యాన్ క్రియేట్ మెనీ థింగ్స్ అనేది. దాని తర్వాత ఒకరోజు సేవలో మరి నేను వచ్చిన తర్వాత నాకేమో తెలుగు సరిగా రాదు, బైబిల్ భాష రాదు, ఎట్లా చేయాలమ్మా సేవ. ఆర్గనైజింగ్లో బెస్ట్, ఎందుకంటే చిన్నప్పటి నుండి స్కూల్ లీడరు, క్లాస్ లీడర్ అంతా లీడర్షిప్ క్వాలిటీస్ అయితే చిన్నప్పటి నుండే ఉంది. కానీ తెలుగులో మాట్లాడడం నా వశం అవ్వడం లేదు. అయితే నేను అమ్మ దగ్గర పోయి, అమ్మ పడక మీద ఉంది, అమ్మ దగ్గర పోయి, అమ్మ నేను తెలుగు రాదమ్మా సరిగా, ఎప్పుడు ఒక స్పీకర్ను పెట్టాలంటే నా వల్ల కాదు, నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది, నేనేం చందా పట్టడం లేదు, ఉన్న బ్యాంక్ ఉద్యోగం ఆ శాలరీతోటి మేనేజ్ చేయాలి, నా వల్ల కాదు, తెలుగు వస్తలేదు అని అంటే పడక్క నుండి ఇట్ట తిరిగి మోకరించు అన్నది. అయితే నేను నిజంగానే అమ్మ గద్దింపు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, భయపడతారు ఎవరైనా. అయితే నేను మోకరించిన తర్వాత నా పెదవుల మీద చెయ్యి పెట్టింది. ఆ చెయ్యికి శక్తి ఉంటుందండి. ఎంత శక్తి అండి మరి, శ్రమపడిన చేతులకు ప్రార్థన చేసే శక్తి, ఆశీర్వదించే శక్తి లేదా? పెట్టింది నా పెదవుల మీద చెయ్యి పెట్టింది, ఆత్మ పూర్ణురాలై ప్రార్థన చేసేసింది, అన్య భాషల్లో మాట్లాడేసింది. ఫుల్ పవర్ఫుల్ ప్రేయర్ అనమాట. అప్పటి లోపల నాకేదో వింత జరిగింది, నాకు నాలుక నరాలనే సడలిపోయింది. దిస్ ఎ మిరకల్ ఐమ్ టెలింగ్ యూ హౌ పవర్ఫుల్ ఏ హార్డ్ వర్కింగ్ మదర్స్ ప్రేయర్ ఈజ్. అయితే నేనేం చేసిన, ఆత్మతో నింపబడిపోయినా నేను కూడా. అదే రోజు పోయి బైబిల్ సొసైటీ పోయి తెలుగు బైబిల్ కొన్నానంటే ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు అదే బైబిల్ నా చేతిలో, అంటే ఆ తెలుగు బైబిలే నా చేతిలో ఉంది. అంటే ఆమె ఎంత శక్తిగల ప్రార్థన చేసిందంటే నాకు తెలుగు వచ్చేసింది అంతే. నాకు తెలుగు ఎలా వచ్చిందో, బైబిల్ లాంగ్వేజ్ ఎలా వచ్చిందో, ప్రసంగాలు ఎలా చేస్తున్నాను, మరి దేవుడిచ్చే మర్మాలు ఎలా చెప్తున్నాను, దేవుడిచ్చే తలంపుల ద్వారా, నా మాటల ద్వారా ఎలా మనుషులు మారుతున్నారంటే అదంతా చాలా, ఇట్స్ బియాండ్ వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. అది నేను వర్ణించలేను. ఆమెలో ఉన్న అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి, అట్లుండాలి శక్తి అంటే. ఈనాడు ఉట్టి పటాలే మనం చూస్తున్నాం, అస్సలు అగ్ని కరువైంది. ఇప్పుడు ఒక వేలాడుతుంది ఒక పటం, మీ ఇంట్లో అగ్ని బొమ్మ ఉన్నదంటే దాని ద్వారా ఏం లాభం అండి? అసలైన అగ్ని ఎలాగుంటుంది? మా తల్లిలో చూసినా నేను, అది మా తండ్రిలో కూడా చూశాను నేను, అగ్ని అంటే ఏంటని. అయితే అలా ప్రార్థన చేసి అన్నది
తెలుగు మాట్లాడే వారి కంటే నువ్వు తెలుగు ఎక్కువ మాట్లాడుతావు అన్నది. దట్ వాజ్ అ ప్రాఫెసీ. తెలుగు మాట్లాడే వారి కంటే నువ్వు ఎక్కువగా తెలుగు మాట్లాడుతావు, అందరికంటే చక్కగా మాట్లాడబోతున్నావు అన్నది. అంటే ఒక ప్రవచించేసింది అంతే. అది జరిగిపోయింది. అయితే మళ్ళీ ఒక రోజు నేను వచ్చి ముఖం మార్చుకొని ఉన్నాను అనమాట. అంటే బ్యాంకు పని, ఇంటి పని, సేవ ఆరంభమైనప్పుడు ఇంకా అప్పుడు సేవ, మరి పోరాటం, అదంతా భరించలేక నీరసించి అమ్మ దగ్గర ఒక చైర్ ఎప్పుడు ఉంటుంది అమ్మ పడకకి ఎదురుగా. అయితే ఆ చైర్లో కూర్చున్నా. ఎందుకు ముఖం మార్చుకున్నావు అనేది. నేను అన్నాను, ఎంత బరువు అమ్మ, నువ్వైతే ఇట్లా పండుకున్నావు కానీ నేను బొంగరం తిరిగినట్టు తిరగాలి కదా, నాకు ఎన్ని పనులు ఉన్నాయి కదంటే. పనుల గురించి ఎప్పుడు ఏడవద్దు, దేవుడు ఆశీర్వదిస్తేనే మన పనులు ఉంటాయి అన్నది. అప్పుడు నాకు కనువిప్పు కలిగింది. నిజంగానే దేవుడు ఎంత ఆశీర్వదిస్తే అన్ని పనులు ఉంటుంది, పనుల గురించి ఎందుకు ఏడవాలి, పనుల గురించి ఎందుకు ముఖం మార్చుకోవాలని నేర్చుకున్నాను. అయితే భక్తిహీనులు ముఖం మాడుస్తారు తెలుసా అని రెఫరెన్స్తో చెప్పింది నాకు. భక్తిహీనులు ముఖం మార్చుకుంటారు బిడ్డ, దేవుని బిడ్డలు ఎప్పుడు కళగా ఉండాలి అని ఒక మాట చెప్పింది. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోదు. తెలుసా నీకు? అమ్మ నాకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా, నేను తట్టుకోలేకపోతున్నా అంటే అప్పుడు 84వ కీర్తన 11వ వచనం గట్టిగా చెప్పింది. దేవుడనే యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని గట్టిగా చెప్పింది. కొన్ని మాటలు ఇప్పుడు ఆమె ఎప్పుడు ఇలాగూ దేవుని వాగ్దానాలు గట్టిగా ఉచ్చరించేది. అది నాకు చాలా పనిచేసింది నా లైఫ్లో. తర్వాత ఇంకో మాట అనేది, ఎప్పుడు నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. అది 2 తిమోతి 1:12 వచనంలో ఉంది. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అనేది. అంటే ఇలాగ నన్ను బలపరిచింది. అయితే ఒక్కరోజు నేను నిజంగానే తీర్మానం చేసుకున్నాను. ఇవన్నీ చెప్పింది అమ్మ, చెప్తూ నన్ను మంచిగా బలపరిచేది. తర్వాత ఒకరోజు నేను మరి అన్ని విశ్వాసంతోనే నేను కూడా సేవ ఆరంభించినాను. యునైటెడ్ విమెన్ ఫెలోషిప్ అని ఆరంభించి మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్గా మారింది. ఇవన్నీ యూపీఎఫ్ చరిత్రలో ఉంది. అయితే ఒక పెద్ద మీటింగ్ పెట్టినాను మరి అక్కడ ఎస్ఆర్టీ గ్రౌండ్స్లో. ఆ పెద్ద మీటింగ్ పెట్టినాను. మరి ఒక పెద్ద భక్తుని పిలిచినాము. ఆయన బాగానే 2,000 మంది పైగా స్త్రీలు పురుషులందరూ హాజరైనారు. కానీ చాలా బిల్స్ పేమెంట్ ఉన్నాయి. ఆయన అన్నాడు, నేను వచ్చి వాక్యం అందించాలంటే ఒకటే కండిషన్ అండి, మీకు ఆనాడు చందా పట్టిన డబ్బులన్నీ నాకు ఇచ్చేయాలన్నారు. నాకు అప్పుడు సేవలో కొత్త. మా నాన్నగారు అట్లా అనడం నేను ఎప్పుడు వినలేదు. మరి నాకు తెలియదు ఎందుకు ఇలాగా. మా నాన్నగారిని అడిగినాను, మరి వచ్చిన ఆఫరింగ్స్ అన్నీ ఆయనకి ఇచ్చేయమన్నాడు నాయన అంటే, ఇచ్చేయి అన్నాడు. మా నాన్న చాలా గొప్ప వ్యక్తి కదా, ఏం అట్లా ఆర్గ్యూ చేయడు, పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్, ఇచ్చేయమన్నాడు అంతే. అయితే నేనేం చేసినాను, ఆఫరింగ్స్ వచ్చింది అది లెక్క కూడా పెట్టకుండా అన్నీ దొర్లించి ఒక షీట్లో దొర్లించి ఆ బట్ట మూట కట్టి ఆయన కట్టగా కారులో పెట్టినాను. ఒక్క పైసా నేను తీసుకోలేదు. మరి బిల్స్ ఎవరు కట్టాలి? ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, చాలా కృంగిపోయినాం. ఏమో టెంట్ కట్టాలి, అక్కడ వాటర్ కట్టాలి, అక్కడ ఫర్నిచర్ తీసుకున్నాం అది కట్టాలి, పని చేసిన వాళ్ళు కూలీ ఛార్జెస్ ఇవ్వాలి, గ్రౌండ్ లెవెల్ చేసిన వారికి ఇవ్వాలి, ఇవన్నీ కుప్పగా అయిపోయింది. అయితే మెల్లమెల్లగా నాకు బ్యాంకులో పనిచేస్తున్నాను కాబట్టి కొద్దిగా లోన్ తీసి మెల్లమెల్ల కట్టుకుంటున్నాను. ఒక టెంట్ అతనికి 10,000 కట్టాలి, అది నా దగ్గర ఒక డబ్బు లేదేం లేదు. అని నేను అయ్యగారికి తెలియకుండా మరి నాకు వచ్చే శాలరీ మొత్తం ఖర్చు చేసేసినాను. మరి ఒక మార్వాడి మా ఇంటి పక్కన ఉంటే 3% వడ్డీకి తెచ్చి కట్టినాను. మరి ఇంత కష్టపడినాను, మళ్ళీ నాకు ఇంకా 10,000 మిగిలిపోయింది. అతను సాయంకాలం వస్తాడో, నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను అమ్మ దగ్గర పోయి ఇట్లా విచారంగా కూర్చున్నాను. ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని అడిగింది పడక నుండి. నేను అన్నాను, అమ్మా ఇలాగ ఏంటమ్మా, దేవుడు సేవ ఇస్తే డబ్బులు ఇవ్వడా నాకు, నేను ఎందుకు అప్పులపాలై సేవ చేయాలనా అని అడిగినాను. అంటే ఎందుకు అట్లా దేవుని గురించి తక్కువ మాట్లాడుతున్నావేంటి, ఆయన గొప్ప దేవుడు అని నీకు తెలియదా, నిన్ను పిలిచిన వాడు గొప్ప దేవుడు అని నీకు తెలియదా అని అడిగింది. అయితే నేను గొప్ప దేవుడే కానీ మరి నాకెందుకు ఇలా మరి ఆయాసం కలుగుతుంది అంటే, ఏమైంది నీకంటే నేను 10,000 ఇప్పుడు నాకు డబ్బు కట్టాలని. ఏం భయపడకు, నువ్వు నీకు దేవుడు సాయంకాలంలో ఇచ్చేస్తాడు డబ్బులు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావో నీకు తెలుసా అని అడిగింది. అయితే తెలుసు దేవుణ్ణి మరి దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఆకాశం భూమికి సృష్టికర్త కాడా, నీ 10,000 తీర్చలేడు అనుకుంటావా అని అడిగింది. తిట్టిన్నాను. అయితే తర్వాత చెప్పింది, ఏలియాకు మాంసము రొట్టె ఎవరు తెచ్చిచ్చినారు అని అడిగింది. అయితే నేను అన్నాను, మరి కాకి తెచ్చిచ్చింది. కాకి బుద్ధి నీకు తెలుసా అని అడిగింది. నేనన్నా, కాకి ఏందమ్మా, ఉన్నాయి కొట్టుకొని పోతుంది కదా, మనం ఏది ఆరేసినా తీసుకొని వెళ్ళిపోతుంది, చేప ముక్కలు వెళ్ళిపోతుంది, బయట పిల్లలు తింటుంటే కూడా నోటి నుండి కొట్టుకొని పోతుంది అని అంటుంది. మరి అట్టి కాకి దేవుడు సెలవిస్తే అది ఉదయము సాయంకాలం రొట్టె మాంసం తెచ్చి ఇయ్యలేదా ఏలియాకు?
అలాగ దేవుడు నీ అవసరతలన్నీ తీరుస్తాడని చెప్పింది. అంతే. ఆ రోజు నేను బ్యాంకుకి పోయినాను, కూర్చున్నాను. ఆ బ్యాంకులో మధ్యాహ్నం పూట ఒక దగ్గర వెళ్ళి వాక్యం అందించమన్నారు. నేను ఆటోలో వెళ్ళినాను. అక్కడ స్త్రీల కూడిక నేను వాక్యం అందిస్తున్నప్పుడు విశ్వాసం గురించి వాక్యం చెప్పినాను. ఏం లేదు, అమ్మ మాటలు, అమ్మ చెప్పినవన్నీ కూడా నేను వాక్యం చెప్పినాను. ఇట్లా మా తల్లి ఇలాగ అన్నది. అంత విశ్వాసం, మనం ప్రార్థన చేయనప్పుడు మనం అడుగు వాటిని అంత పొందుకున్నామనే నమ్మాలి, అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నాకు ఉన్నది బరువు, కానీ నేనేం భయపడలేదు, నా తల్లి నన్ను ధైర్యపరిచిందని చెప్పి వాక్యం చెప్పి నేను ముగించుకొని ఆటో ఎక్కుతున్నప్పుడు ఒక ఆమె పరిగెత్తుకొని వచ్చి, సిస్టర్ మీరు ఆ 10,000 గురించి మీరు ఏమీ బాధపడద్దు, ఆ బిల్లు నేను కట్టేస్తాను అన్నది. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అయిందంటే, అమ్మ చెప్పిన మాట నెరవేరడం ఏంటి, దేవుడు ఈ అవసరత. ఆనాడు 10,000 అంటే 30 సంవత్సరాల క్రితం 10,000 అంటే చాలా గొప్ప అమౌంట్ అండి, పెద్ద అమౌంట్ అది. అయితే అది కట్టి తీర్పేసేసినాను. అప్పుడు నాకు చాలా ఫెయిత్, అంటే షీ ఇంజెక్టెడ్ ఫెయిత్ నాలోకి. ఆమె ప్రార్థన కానీ విశ్వాసాన్ని కానీ ఆమె నాలోకి ఇలాగూ ఇంజెక్ట్ చేసిందని చెప్పాలన్నమాట. అంటే అట్టి మహాతల్లిని మరి జ్ఞాపకం చేసుకోవడం నాకు చాలా దీవెనకరం, మనందరికి కూడా ఆశీర్వాదకరం అని నేను భావించి అమ్మగారి గురించి ఇలాగూ చెప్పడం అయింది. మరి నేను మా వివాహ జీవితంలో కూడా మరి చాలా బాధలు అనుభవించినప్పుడు అమ్మ దగ్గర పోయి కూర్చుంటే చాలు, అబ్బో ఎప్పుడు సానుభూతి చూపెట్టదు, కానీ ప్రార్థన చేయి, నువ్వు ఏడిపోయింటి నా దగ్గర ఏడవకు, పోయి ప్రభు పాదాల మీద పడి ఏడు అని అనేది. అయితే బలహీనంగా మాటలు మాట్లాడడం కానీ, చీకటి మాటలు కానీ, అధైర్యం కానీ, సణుగుడు కానీ, శ్రద్ధ లేనితనం కానీ, మరి మాదిరి లేని జీవితం కానీ, ప్రార్థన లేని జీవితం కానీ, సమయాన్ని వ్యర్థం చేయడం కానీ, ఇవన్నీ నేను మా తల్లిలో నేను చూడలేదు. ఆమె చెప్పేది, నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా మరి నీ ప్రార్థనలకు జవాబిస్తాడు అని. ఉపవాసం ఉండు, ఉపవాసం నేర్పింది మా అమ్మనే నాకు. ఉపవాసం ద్వారా నువ్వు చాలా గొప్ప కార్యాలు చూస్తావు బిడ్డ. తర్వాత దేని గురించి నువ్వు విచారించొద్దు, నువ్వు నాగట్టి మీద చేయి పెట్టినావు, వెనక తట్టు చూడొద్దిగా. నాగట్టి అంటే సేవలో అడుగుపెట్టిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు నువ్వు నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడు, వాడేవాడు పరలోక రాజ్యాన్ని పాత్రడు గాడని గట్టిగా కేక వేసి చెప్పింది ఒకసారి. నేను ఇట్లా వణికిపోయినాను. నేను అమ్మో ఎంత బాంబులాగా ఉన్నది అమ్మ మాట, దేవుని మాట పలుకుతుంటే. నిజంగా తర్వాత నేను ఎప్పుడు కూడా వెనుతిరిగి చూడలేదు. అంటే షీ టాట్ మీ నాట్ టు టర్న్ బ్యాక్. ఒక అడుగు ముందుకు దేవునికి వేసిన తర్వాత నువ్వు వెనక అడుగు వేయొద్దు, ముందుకే పోవాలి, ఆయన అంతం వరకు నడిపించే దేవుడు అని. తర్వాత ఆమె నాకు నేర్పిన గొప్ప చాలా పాఠాలండి, అది చెప్తే తీరదు, ఒక గంటలో నేను చెప్పలేను. ఒక ప్రధానమైన పాఠం నేర్పించింది, అది చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు అని చెప్పింది. నువ్వు ఎప్పుడు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించదు. అయితే నేను నాకు తార పాప పుట్టినప్పుడు చాలా అందంగా పుట్టింది. అది నేను అంటే ఆ పాపతో ఆడుకునేటప్పుడు ఆమె పడకను చూసేది. బ్యాంకు నుండి రాగానే కాళ్ళ చేతులు కడుక్కొని నా పాపను ముద్దాడి కాళ్ళ మీద ఎక్కించుకొని ఇట్లా ఉయ్యాల వేసి గట్టి పట్టుకొని ముద్దు ఆ చెంపకి ఈ చెంపకి ముద్దలు పెడుతుంటే ఒక్కసారి అది చూసింది అమ్మ. చూసి అమ్మ దగ్గర ఒక పెద్ద కట్టె ఉండేది, పండుకునేటప్పుడు బొక్క పెద్ద మంచి కట్టె ఒకటి ఉండేది. ఆ కట్టెట నేలకు కొట్టింది. అప్పుడు నేను చూసిన, అమ్మతో చూసిన, ఏందమ్మా అని అడిగితే దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించొద్దని. నేను ఈమెకేం అసూయ పుట్టింది, నేను నా బిడ్డతో నేను ఆడుకుంటే నీకెందుకమ్మా, నా బిడ్డతో నేను ముద్దాడుతుంటే నీకెందుకు అంత కోపం అంతే. నేను దేవుని మాట చెప్తున్నా, ఎజకేల్ గ్రంథం 24:16 చదువు అనేది. ఎజకేల్ గ్రంథం 24:16 దాంట్లో ఏముంది అని అడిగితే, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు, నీ కంటికి ఇంపైన దాన్ని దేవుడు ఒక్క దెబ్బతో తీసేస్తాడు తెలుసా నీకు. అది నువ్వు ఎంతసేపటి నుండి నీ బిడ్డను పట్టుకొని ముద్దాడుతున్నావు చూస్తున్నా నేను అన్నది. అప్పుడు వదిలేసినాను బిడ్డను. అప్పుడు మరి నేను పోయి ఎజకేల్ 24:16 చదివితే నిజంగానే ఉంది అక్కడ, దేవుని మార్గంలో లేక దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ఆరాధిస్తాము, ఒక్క దెబ్బతో మన కంటికి ఇంపైనది దేవుడు తొలగిస్తాడనే మాట చదివి, ఎందుకమ్మా ఇలాగ నువ్వు ఎందుకు ఇలాగ ఈ మాట పలికినావు, నాకు భయం అవుతుంది, నువ్వు ఎందుకు అలా పలికినావు అంటే, దేవుడు నాకు చెప్పిన మాట నేను చెప్పాను అంతే, నువ్వు దేవుని పట్టుకోవాలి. నువ్వు అప్పుడు నేను దేవునిలో లేను, ఆ దేవుని మాటలు కానీ దేవుని పనులు కానీ ఏం చెయ్యకుండా ఉన్న పరిస్థితిలో నన్ను గద్దించింది. అయితే నిజంగానే అమ్మ గురువారం నన్ను గద్దించింది, పాప మరి ఆదివారం
ఆదివారం సీరియస్ అయిపోయింది. హఠాత్తు మరణం అనమాట. సోమవారం ఆమె ప్రభువులో నిద్రించింది. 4 సంవత్సరాలు కూడా నిండలేదు. స్కూల్ కొరకు అన్నీ సిద్ధపాటు చేసి అన్నీ చేసినాము. 2 రోజుల్లో స్కూల్ నేను కలలు కనేదాన్ని. నా బిడ్డ అందమైన బిడ్డని ఇట్లా పట్టుకొని నేను స్కూల్కి తీసుకొని వెళ్తాను, అందరు నా బిడ్డను చూస్తారు, మరి ఎంత అందమైన బిడ్డకు నేను తల్లినో వాళ్ళు చూస్తారని. అంటే పిచ్చి పిచ్చి దేవుళ్ళు లేకుంటే అన్ని పిచ్చి కోరికలు, పిచ్చి భ్రమలు కదండి. అమ్మ గద్దెంపు అలాగే నా జీవితంలో జరిగింది. అది మేలుకరమైంది. నీతిమంతులు గద్దించుట మనకు తైలాభిషేకం కదా, వారు కొట్టుట కూడా మనకు ఉపకారం అని వాక్యంలో 141 కీర్తన 5వ వచనంలో ఉన్నట్టు నెరవేరింది నా జీవితంలో. అప్పుడు నేను నిజంగానే దేవుని తట్టు తిరగడం అయింది. ఆమె గద్దింపు నాకు తైలాభిషేకం అయిపోయింది. అంటే నేను ఎందుకు ఇవన్నీ ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఒక ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో మనం సామెతలు 31:10 నుండి 31 వచనాలలో ప్రతి వరుస ధ్యానించాలని నేను ఎంతో కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉన్న ఒక ఉమెన్ గురి పెట్టుకొని మనం స్త్రీలు నేర్చుకోవాలి కదా. అయితే ఈమె ఆ కోవకు చెందిన స్త్రీ అని ఆమె పుట్టినరోజు నేను మరి నా ట్రిబ్యూట్స్ అంటే మరి నా గౌరవం ఇలా ప్రకటిస్తున్నాను నా తల్లి పట్ల. తల్లిని తండ్రిని సన్మానించాలని వాక్యంలో ఉంది. తల్లి చెప్పు బోధను నీ కంఠముకు హారంగా ధరించాలని ఉంది. ఇట్ షుడ్ బి ఎ నెక్లెస్ రౌండ్ యువర్ నెక్ అని ఉంది. అయితే మరి ఇంత గొప్ప తల్లిని దేవుడు నాకు అనుగ్రహించినాడు. నాకు మాత్రం కాదు, రేచల్ మాథ్యూ జాయ్ చెర్యానికి మాత్రం కాదు తల్లి. ఆమె ప్రపంచానికే తల్లి, విశ్వాసులందరికీ తల్లి. ఆమె మనకందరికీ, గుంపులో ఉన్న వారికి, యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న అందరికి కూడా తల్లి. ఆ తల్లి మాటలు, అమ్మ మాటలు అని నేను ఒక పుస్తకం, చిన్న పుస్తకం రాసినాను. అమ్మ నాకు ఇచ్చిన ఉపదేశం, అమ్మ నాకు చెప్పిన జ్ఞానయుక్తమైన మాటలు దాంట్లో కొన్నిగా రాసి అమ్మ మాటలు అనే పుస్తకం ఉంది కౌంటర్లో. అంటే ఆమె గురించి మరి పెద్ద గ్రంథమే రాయగలం. అంటే అంత గొప్ప జీవితం, ప్రభు కొరకు పానార్పణంగా ఆమె జీవితాన్ని ధారపోసింది. మరి స్త్రీలు ముఖ్యంగా నేర్చుకోవాలి. శ్రమ పడడం కానీ, పవిత్రమైన జీవితం కానీ, ధైర్యం కానీ, శక్తి కూడగొట్టుకొని కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రయాసపడడం, దేవుని మార్గంలో ప్రార్థనా జీవితం, విశ్వాసం, దేవుడు ఉన్నాడని ఒక నిశ్చయత, దేవుడు తప్పకుండా మరి సహాయం చేస్తాడనే గొప్ప రూఢి అయిన నమ్మకం, మరి కుటుంబ గౌరవాన్ని కాపాడడం, కుటుంబం కొరకు అహోరాత్రులు అంటే పిల్లల కొరకు, పిల్లలకు మంచి ఉపదేశం ఇవ్వడం, ఇదంతా ఒక ఉత్తమ స్త్రీ లక్షణం. ఒక భార్యగా, ఒక దైవ సేవకురాలుగా, ఒక మరి పాస్టర్ భార్యగా, ముఖ్యంగా పాస్టర్ భార్య అన్నప్పుడే మనకు అర్థం కావాలి వాళ్ళ జీవితం కష్టతరమే ఉంటుంది. పాస్టరు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు దేవుని సేవలో. మరి మిగిలిన పనులన్నీ చేసి క్రమ పద్ధతిలో దేవుని సేవకు మచ్చగాని, దేవుని సేవకు మరి దేవుని నామము దూషణ పాలు కాకుండా కాపాడడం అంతా పాస్టమ్మ గారి మీదనే ఉంటుంది. మరి ఆమె ఆ పాస్టమ్మ రోల్ ప్లే ఎంత అద్భుతంగా చేసిందో అది కూడా దైవ సేవకురాండ్లకు చాలా గొప్ప పాఠం అని నేను భావిస్తున్నాను. మరి శుచి కానీ, శుభ్రం కానీ, దాంట్లో కూడా అమ్మ నంబర్ 1 ఉండేది. చాలామంది స్త్రీలు పని చేస్తే అలసిపోయినట్టు తల చింపిరేసుకొని మూతంతా మరి జిడ్డుగా ఉంటారు. అట్లా కాదు, మా తల్లి పని చేసినా కానీ పరిశుభ్రత పాటించేది. నేను ఒక ఎపిసోడ్ చెప్పినాను, పరిశుద్ధత నా తల్లి గురించి చెప్పినాను. ఏ విధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచిగా స్నానం చేసి కాళ్ళంతా పాడి పనులు చేసి కాళ్ళంతా మరి మంచిగా సబ్బు పెట్టి కొబ్బరి పీసు పెట్టి రాకి కడిగి అది కొబ్బరి నూనె పెట్టి మంచిగా చక్కగా తన బాడీ కూడా మెయింటైన్ చేసుకునేది. అవన్నీ నాకు జ్ఞాపకం వస్తాయి ఎప్పుడు. అసలు ఎంత చెప్పినా తనివి తీరదు నా తల్లి గురించి. మరి అట్టి గొప్ప తల్లిని నాకు ఇచ్చినందుకు చాలా దేవునికి కృతజ్ఞ. ఈరోజు మరి చాలామంది తల్లులను చూసినప్పుడు చాలా ఏడుపు వస్తుంది. ఈ గుంపులో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు, భర్తలను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, ఇల్లు పట్టించుకోరు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మారు మనసు పొందాలని నాకు అన్నిటి ప్రార్థన. ఏమి లేని స్థాయిలో ఆమె అన్ని సంపాదించుకుంది. ఇప్పుడు మనం ఆరాధించే
ఆలయము రామ్నగర్లో మా అమ్మ కొన్నది, అది ప్లేస్ కొన్నది, భూమి. ఆమె కష్టపడి పాడి పనులు చేసి పొదుపు చేసి ఎప్పుడు వ్యర్థమైన ఖర్చులు చేయలేదు నా తల్లి. కష్టపడి ఆ స్థలం కొన్నది. మా నాన్నగారు కష్టపడి కట్టినాడు. అయితే అది ఆమె చెమట అన్నమాట. అది ఎంత ధన్యకరమైంది. ఆ మందిరం అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా దీవింపబడుతున్నారు. వాళ్ళ జీవితాలు మారిపోతుంది, స్వస్థపరచబడుతున్నారు. వాళ్ళ జీవితంలో ఉన్న గలిబిలిపోతుంది, సమస్యలు తీరిపోతుంది. అంటే పవిత్రమైన స్థలం అయిపోయింది అది. నేను కన్నీటితో దేవుని స్తుతిస్తున్నాను. మరి స్త్రీలకు ముఖ్యంగా కన్నీళ్లతో హెచ్చరిక చేస్తున్నాను. దేవుడు మీకు ఒక కుటుంబాన్ని చేతికిస్తే దాన్ని పాడు చేసుకోకండి. ఇట్టి గొప్ప ఉత్తమమైన స్త్రీలను చూసి నేర్చుకోండి. మరి ఇది అక్షరార్థంగా నేను చూసిన స్త్రీని. బైబిల్ నుండి నేను చూడలేదు ఆ స్త్రీలను. పాత నిబంధనల నుండి క్రొత్త నిబంధనల నుండి స్త్రీలను ఎత్తిపట్టి మీకు ఎప్పుడు చెప్తున్నాను, కానీ నేను వాళ్ళని చూడలేదు. నేను చూసిన గొప్ప స్త్రీ నా తల్లి. అందుకే నేను మాటి మాటికి నా ప్రసంగంలో నా తల్లి గురించి చెప్తాను. చెప్పలేక ఉండలేను నేను. షీ వాజ్ ఏ ఉమెన్ ఆఫ్ గ్రేట్ స్టాచర్. అంత ఉత్తమమైన స్త్రీ గురించి చెప్పలేక ఉండలేను నేను. ఎందుకంటే ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టిపోయింది. మంచి ఉద్యోగం, ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. యవన బిడ్డ, యవన కుమారుని వదిలిపెట్టి గూడు విడిచి తిరుగుతూ ఉంది. ఆమెతో కూడా నేను సూటిగా మాట్లాడుతున్నాను ఈరోజు. గూడు విడిచి తిరిగి పక్షిలాగా, అంటే తన సొంత ఇల్లు, సొంత భర్త, పిల్లల్ని వదిలేసి. ఆయన ఒక మాట అన్నాడు, ఆయన 2 మాట. ఎన్ని మాటలు అంటే కూడా నీ భర్తనే కదా, అంత తెలివి ఎందుకు లేదు? నీ పిల్లలే కదా, నీ కుటుంబం కదా, అది కట్టుకోవడానికి నీకు దేవుని వాక్యం ఉంది కదా. మరి ఎందుకు నువ్వు దేవుని కుటుంబంలో ఉండి చక్కగా రాణించవచ్చు కదా. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడంట. సోమరి స్త్రీలతో నేను చెప్తున్నాను, సోమరితనం బద్ధకం వదిలిపెట్టండి, కష్టపడండి కుటుంబాన్ని కొరకు. దేవుడిచ్చిన వాటిని కాపాడుకోండి. మాటి మాటికి పుట్టింటికి తిరగకండి. చుట్టాలు పట్టాలని గంతులేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకండి. పట్టు చీరలు కాదు మీకు విలువనిచ్చేది, మీ స్వభావం మీకు విలువనిస్తుంది. మీరు ఎంతగానో మీ కుటుంబం కొరకు పరిశ్రమించినారో అది మీకు విలువను కట్టుతుంది. ఘనమైన స్త్రీగా నీకు పేరు వస్తుంది. మరి వ్యర్థమైన ఖర్చులు చేయకండి. భర్తను పీడించకండి. పిల్లలను కొట్టి తిట్టి వాళ్ళలో ఉన్న ఆత్మవిశ్వాసం కోల్పోయే రీతిగా చేస్తారు. మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి. నా తల్లి చనిపోయినప్పుడు ఒక మాట నాకు చెప్పింది, బిడ్డ నీ ఆరోగ్యం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. చూడు, నేను చూసుకోలేదు, నేను ఇంతగా పరిశ్రమించి మంచం ఎక్కినాను, అలాగా నీకు సంభవించొద్దంటే నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పింది. ఆమె చనిపోకుండా ముందు కొన్ని రోజుల ముందు నన్ను పిలిచి నాకు ఉపదేశం ఇచ్చింది. చూడండి, ఆరోగ్యం చూసుకోరు, ఇంటి వారి ఆరోగ్యం చూడరు, ఇల్లంతా అతలాకుతలం, ఇల్లు ఒక నరకంగా మార్చుకునే స్త్రీలకు ఇదొక గుణపాఠంగా ఉండాలని నేను ఎంత మనస్సారా మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నాను. ఊరికే భర్తల మీద అరుస్తుంటారు, పిల్లల మీద అరుస్తుంటారు. ఆమె నోరు జ్ఞానం కలిగి తెరవాలి. చూడండి, కట్టడానికి పడగొట్టడానికి శక్తి ఒక స్త్రీకి ఇచ్చినాడు. ఈమె కేరళ నుండి వచ్చింది, ఒక మిషనరీగా వచ్చింది, ఒక కాపరి భార్యగా. ఏ విధంగా ఆమె శ్రమించి కష్టపడి శూన్యంలో ఒక పెద్ద స్థాపనాన్ని, మరి ఒక సామ్రాజ్యాన్ని కట్టింది ఆమె. ఈరోజు మనమందరం మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఆనందిస్తున్నాం. దేవుడు ఆమె శ్రమను ఆశీర్వదించినాడు, ఆమె దర్శనాన్ని నెరవేర్చినాడు. ఆమె యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ గురించి ప్రవచించింది. ఏమని ప్రవచించిందంటే, బిడ్డ నువ్వు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నాన్నగారి శ్రమను చూసినాడు, నా కన్నీళ్లను చూసినాడు, నిన్ను లేవనెత్తినాడు. నీవు మాత్రం ఒక్క అడుగు కూడా వెనకేయొద్దు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దెబ్బలు ఉంటాయి, మనుషులు విపరీతంగా మాట్లాడతారు. మరి ఏది కూడా నిన్ను అడపలేదు, ఎందుకంటే దేవుడే నిన్ను నిలబెట్టినాడు, దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కాబట్టి నువ్వు ముందుకే సాగాలి, వెనకడుగు వేయొద్దు. మరి ఇది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఒక మర్రి చెట్టులాగా విస్తరిస్తుంది. అమ్మ చెప్పిన మాట ఇది, చనిపోకముందు చెప్పింది 1993లో. అంటే అప్పుడు నేను 1 సంవత్సరం అయింది ఆరంభించి. ఆమె 1 సంవత్సరం చూసింది, విన్నది, అంటే చూసిందంటే పడకలో ఉండేది కాబట్టి రాలేకపోయింది. ఆమె చెప్పింది ఏంటంటే, మర్రి వృక్షంలోనే ఇది ఊడలుగా మరి ఇలాగూ విస్తరించిపోతుంది, ఈ లోకం అంచుల వరకు ఈ సేవ వెళ్ళిపోతుందని అప్పుడు ప్రవచించింది ఆమె. నిజంగా ఆమె చెప్పిన మాట నెరవేరింది. ముఖ్యంగా కోవిడ్ దినాల్లో మరి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి దేవుని వాక్యము
టీవీల ద్వారా ఎలాగూ మరి దూర ప్రాంతంలో వెళ్ళిపోయింది. అంటే ఒక దైవజనరాలు అభిషక్తురాలు నోటి నుండి వచ్చిన మాట నెరవేరింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆమె మనకందరికీ ఒక మాదిరి, ఆమె అందరికీ తల్లి. కాబట్టి రేచలమ్మ గారి జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా మనమందరం కూడా ఉజ్జీవింపబడాలని నా కోరిక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు 100th బర్త్డే రేచల్ మాథ్యూ గారిది, మా ఆత్మీయ తల్లి, నా తల్లి. మరి తండ్రి, ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, యథార్థవంతుల త్రోవ రాజమార్గం అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ రాజమార్గంలో మేము నడుచుకోవాలి నాయన. వ్యర్థమైనవి చూచి మేము అనుసరించకుండా ఉత్తమమైన స్త్రీలను, ఉత్తమమైన వ్యక్తులను మాకు మాదిరిగా పెట్టుకోవాలి. విశ్వాస వీరులను, మరి సమస్యలను గెలిచిన వారిని మేము మాదిరిగా పెట్టుకొని ముందుకు నడిస్తే మా జీవితం ఎంత ధన్యమవుతుంది. ప్రభువా, మాకు మరి ఇట్టి తల్లిదండ్రులను ఇచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ, ముఖ్యంగా రేచల్ మాథ్యూ గారి జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఎంతోమంది స్త్రీలు అన్ని ఉన్నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు. అట్టి వారికి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మారు మనసు దయచేయాలని, వారు ప్రభు మార్గానికి తిరగాలని, ప్రభు అడుగు జాడలో నడుచుకొని వారికి ఇచ్చిన ఆరోగ్యము, వారికి ఇచ్చిన బలము, శక్తి, ధైర్యం ఇవన్నీ కూడగొట్టుకొని తమ కుటుంబాలు కట్టుకోవడం, సంఘాలు కట్టుకోవడం, వారికి ఇచ్చిన దర్శనము చొప్పున వారు నడిచి మరి ధన్యులైపోవాలని ఆశపడుతూ నాయనా నీ పాదాలు పట్టుకుంటూ మేము వేడుకుంటున్నాము. మాకందరికీ మాదిరికరమైన తల్లి, ధన్యజీవి తండ్రి. మరి ప్రభువా, ఇట్టి అనేక మంది స్త్రీలు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మరి మార్గములో నడుచుకోవాలని, గొప్ప పాఠాలు నేర్చుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. సకలాశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము,